మనకి చెప్పు తొగేలా కొడతాను రా రే లోపర్ అఘోరిగా దరిద్రముండా శ్రీవర్షిని మన ప్రభుత్వానికి అందరికీ మీకు అందరికీ వేడుకుంటున్నాను. ఫస్ట్ అతన్ని ఎన్కౌంటర్ చేసి పారేయండి. ఆ దరిద్రం వదులుతుంది. వాడిని ఆ శ్రీవర్షిని ఎన్కౌంటర్ చేసేయండి. అందరూ అఘోరి అండి. అఘోరి క్వాలిటీస్ ఒకటి కూడా లేదు ఆమె దగ్గర. ఫాన్స్ పౌడర్ పూసుకోవడము, ఇక్కడ ఒక ముక్కు పుడక, ఇక్కడ ఒక ముక్కు పుడక, ఇక్కడ ఒక పుడక. ఒక మనిషి దాన్నే కదా, ఒక అమ్మవారినే కదా. అందరూ ఆడు అఘోరి కూడా ముందే ఉంటాడు. కానీ ఇప్పుడు అఘోరి ఏం చేశాడు తెలుసు కదా, ఆయన హిందూ పేరు ముందలు పెట్టుకొచ్చి ఈ అఘోరి ఏంటంటే ఫేక్ అఘోరి. సెల్ ఫోన్లు వాడడం, కారులో తిరగడం, బడ్వైజర్ బీర్లు తాగడం, సిగరెట్ తాగడం. ఆ ముత్యాలమ్మ విగ్రహాన్ని ఒక పాకిస్తాన్ టెర్రరిస్టు పీకేసి బయట పడేసిండు. అప్పుడు మేమంతా ధర్నా చేసాం. ఆ టైంలో ఆమె వచ్చింది త్రిశూలం పట్టుకొని భామ్ బూమ్ బూమ్ క్రోమ్ గూగుల్ అనుకోని. అసలు ఈ అఘోరిది ఎంత తప్పు ఉందో ఈమెతో పాటు వెళ్ళినట్టు శ్రీవర్షిని నాకు పిచ్చిగా డాన్స్ వేస్తూ ఉంటుంది. అలాగే డబ్బు కూడా గుంజుకోవచ్చు. అంత డబ్బు ఉంటుంది కదా, క్షుద్ర పూజలు చేస్తూ లక్షలు నీటి సగం తినొచ్చు, మా ఇంటికి కూడా కొంత పంపించవచ్చు అని ఒక చెడు ఆలోచనతో వచ్చిందండి. చాలా మంది ఏమంటున్నారంటే అఘోరి జనాలకి నామం పెట్టాడు, ఇప్పుడు వర్షిని వాడికి ఏదో ఒక రోజు నామం పెట్టి వస్తుంది అంటారు. నిజమే? అది నిజమే, తప్పకుండా. అమ్మాయి ఒకవేళ అట్లా మూవ్ అయితే ఫిజికల్లీ అది లెస్బియన్ అంటారు. లెస్బియన్ సెక్స్ ఇప్పుడు సినిమా కూడా తీస్తారు. ఇప్పుడు అబ్బాయి అనుకోండి బైసెక్షువల్ అంటారు. ఇప్పుడు అబ్బాయి చేసుకుంటే గే సెక్స్ అంటారు. గే సెక్స్ బైసెక్షువల్ కూడా అంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బుజ్జి గారు మీరు చెప్పండి, కరెక్ట్ అంటారా? ఫీలింగ్స్ ఉంది కదా, బాయ్ ఫీలింగ్స్. ఆయనకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మనకేం తెలుసు? మనం ఆయనతో పడుకున్నామా? అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ దేనికి పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఉన్న దాంట్లో సాటిస్ఫైడ్ ఉండలేకపోతున్నారా? అది ఈ మధ్య కాలంలో 3 పిల్లల్ని పెరుగులో విషం పెట్టి చంపేసింది కదా. అలాంటి తల్లుల్ని నిజంగా ఎన్కౌంటర్ చేయాలి. గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, అక్కడ చంద్రబాబు గవర్నమెంట్ కావచ్చు, దయచేసి కొన్ని బ్రోతల్ హౌస్లు ఓపెన్ చేయండి. ఎందుకంటే బ్రోతల్ హౌస్లు ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా కామంతో కొట్టుకున్నారనుకో ఆ మగాళ్ళు, బ్రోతల్ హౌస్కి వెళ్ళి వాళ్ళ కామ కోరికలను తీర్చుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మీరు అలా బ్రోతల్ హౌస్లు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, ఇలాంటివే జరుగుతుంది. వైజాగ్ సత్య గారు కూడా మంచి సింగింగ్ పాడతారు, యాక్టర్. సో మీరు పాట పాడాలి, మీరు స్టెప్ వేయాలి. బుజ్జి గారు ఎలాగో డాన్సర్ కాబట్టి మీ పాట మీద ఆటోమేటిక్గా స్టెప్స్ కనిపెట్టేస్తారు. తప్పకుండా వేస్తాను. సో లెట్స్ స్టార్ట్. గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. సూపర్. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇంకో డాన్స్ సాంగ్ పాడండి. నేనే మీరై ఉందురుగా మెరు ఉందురుగా, ఉందుమే పిల్ల మే ముందుమే పిల్ల, వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. తండేల్ మూవీ టైంలో మీరు సాయి పల్లవి గారు మీ స్టెప్ కాపీ చేశారని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ మాట్లాడారు కదా, అది నిజమేనా? అంటే నాది 2022లోనే నేను చేశాను. సో నా ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేశాను. ఆ స్టెప్ అందరికీ తెలుసు. ఆ స్టెప్ లేక ఉంటే ఆల్రెడీ సాయి పల్లవి గారి అసిస్టెంట్ నాకు కాల్ చేశాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. సో ఈరోజు ఒక ఇద్దరు స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఒకటే ఫ్రేమ్లా ఇద్దరు గెస్ట్లు అనమాట. సో ఇంటర్వ్యూ అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది, అలాగే కొంచెం డేంజర్గా కూడా ఉండబోతుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ ఇంటర్వ్యూలో హార్ట్ అటాక్ వచ్చి నేను చనిపోతే దీనికి బాధ్యత మాత్రం ఇద్దరు మాత్రమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్ కాలంలో చాలామందికి మనం ఇన్స్టాగ్రామ్లో చూసినాం, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఒక గెస్ట్ ఉన్నారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో గెస్ట్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో తనే ఉన్నాడు. అండ్ రీసెంట్గా తండేల్ మూవీది ఒక స్టెప్ కూడా కాపీ చేశారని కాంట్రవర్సీలో తను మాట్లాడడం జరిగింది. అండ్ మనం రీల్స్లో చూసే ప్రతి ఒక్క ఆని ముత్యాన్ని తీసుకొచ్చే ద మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ గారు కూడా ఉన్నారనమాట. సో మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్లో వైజాగ్ సత్య గారు అండ్ బెంగళూరు బుజ్జి రమేష్ గారు ఉన్నారు. సో వెల్కమ్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కనుక్కుందాం. సో నమస్తే సత్య గారు. నమస్తే. నమస్తే బుజ్జి గారు. థ్యాంక్ యూ సో మచ్ తేజు గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ ఇద్దరికి ఇంటర్వ్యూ చేయడానికి. థ్యాంక్ యూ. సో మనం 1 by 1 మీ అందరి గురించి తెలిసిందే, స్పెషల్గా మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో వైజాగ్ సత్య గారు, మీ ఏజ్ ఎంత? 40.
40 అలా కనిపించట్లేదు మీరు 20లా కనిపిస్తా. అదే బెంగళూరు యాపిల్ లాగా అలా ఉన్నారు మంచిగా. అవును, వైజాగ్ డాల్ఫిన్ ఫిష్లా ఉంటాను. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేశాను, హోటల్ మేనేజ్మెంట్. సో ఎంబీఏ చేశారు కదా, సో మీ ఇన్స్టా పేజ్లో కానీ మీ యూట్యూబ్ ఛానల్లో కానీ చూస్తే మొత్తం సెలబ్రిటీస్ తోటే వీడియోలు ఉంటాయి కదా, సో వీళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? నాకు ఆ తరం హీరోలన్నా హీరోయిన్లన్నా చాలా ఇష్టం. నేను ఫస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చింది పెద్ద పెద్ద వాళ్ళతో వీడియోస్ చేశాను. పి సుశీల గారు, ఎస్ జానకి గారు, రావు బాల సరస్వతి దేవి గారు, జమున గారు, ఎల్ విజయలక్ష్మి గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, కైకాల సత్యనారాయణ గారు, రామప్రభ గారు, వీళ్ళందరితో వీడియోస్ చేశాను నేను. అంటే వీళ్ళందరూ మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడానికి వచ్చినప్పుడు పరిచయం? అవును, అప్పుడు పరిచయం. యాక్చువల్గా నేను వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఏ యాక్టర్. మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే అనమాట. సో అప్పట్లో చిన్నప్పుడే 3 years అప్పుడే నేను మా డాడీతో పాటు ప్రోగ్రామ్స్కి వెళ్తుండేవాడిని, చూసేవాడిని. అప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూస్తే 2 త్రివేణి సంగమాలు ఉన్నాయి సింగర్స్. ఒక త్రివేణి సంగమం వచ్చి ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకో త్రివేణి సంఘం వచ్చి పి సుశీల గారు, ఎస్ జానకి గారు, కేఎస్ చిత్ర గారు. సో ఈ 2 త్రివేణి సంఘం పాటలు వినేవాడిని. అలాగే సినిమాలు కూడా ఎక్కువ చూసేవాడిని ఆ ఏజ్లోనే. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ, వీళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎప్పటికైనా నేను కూడా ఒక యాక్టర్ అవ్వాలని అప్పట్లోనే కలలు కన్నాను. అదే మైండ్లో పెట్టుకొని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. అంటే మా ఏరియాలో, మాది యాక్చువల్గా విజయనగరం జిల్లా రాజాం ఏరియాలో సినిమా యాక్టర్స్ చాలా తక్కువ. శరత్ బాబు గారు ఉండేవారు, అలాగే జేవి స్వామియాజులు, శంకరాభరణం హీరో. సో అప్పుడప్పుడు వాళ్ళని స్కూలింగ్ టైంలో వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని. వాళ్ళంతగా బిజీగా ఉండేవారు అనమాట. సో వీళ్ళతో వర్కౌట్ అయ్యేటట్లేదు, వీళ్ళు నాకు ఏమి హెల్ప్ చేసేటట్లు లేరు అని చెప్పేసి నేను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ తీశాను ఆ కోర్సు. అందులోనే ఎంబీఏ చేశాను. అప్పుడు చాలామంది ఆర్టిస్టులు అందరూ పరిచయం అయ్యారు, ముఖ్యంగా చంద్రమోహన్ గారు. నేను హైదరాబాద్కి రావడం గల కారణము ఇద్దరే, చంద్రమోహన్ గారు అలాగే ఉప్పల్ బాలు. సో బుజ్జి గారు, హాయ్ అండి. బుజ్జి గారు అని పిలవమంటారా, బుజ్జమ్మ అని పిలవమంటారా? అయ్యో నాకు అలా వద్దు, హాయ్ బుజ్జి రమేష్ అని పిలిస్తే కంఫర్ట్ ఉంటుంది. కాదు, మీ స్టెప్ని కాపీ చేశారు, బుజ్జమ్మ సాంగ్ అంతా హిట్ అయింది, మరి బుజ్జమ్మ అని పిలవాలి కదా? వద్దండి, వద్దు. మన స్టెప్ వరకు ఉన్నాయి కావుంటే బుజ్జమ్మ అనే నేమ్. ఓకే, సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th పాస్ అని, ఫస్ట్ PU. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మమ్మీ డాడీ లేరు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. మా బ్రదర్స్ ఉన్నారు, నేను, మా సిస్టర్స్, అంతా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా నాదే బెంగళూరులో. ఓకే, సో మీరు 10th క్లాస్ వరకే చదువుకున్నారు కదా, సో చూడడానికి చాలా ప్రొఫెషనల్గా, మాట్లాడే విధానం చాలా పొలైట్గా ఉంటుంది. అట్ ఏ టైం మీరు కొన్ని షోస్ కూడా చేశారు కదా, అంటే యాక్టర్గా వద్దామని. అవును, జబర్దస్త్ చేశాను, డీలో చేశాను. జబర్దస్త్ మెయిన్ క్యారెక్టర్సా లేకపోతే? లేదు, మెయిన్ క్యారెక్టరే. దర్శిని కంటెంట్ తోటి మెయిన్ ఒక అమ్మవారి క్యారెక్టర్ మెయిన్ బాగా వెళ్ళింది, మంచి క్యారెక్టర్ చేశాను డీలో. సో మీరు బెంగళూరు కదా ఉండేది, సో బెంగళూరు కన్నడ ఇండస్ట్రీలో మీకు అవకాశాలు లేవా తెలుగు? లేదు, అది నాకు ఎలా అంటే కర్ణాటకలో ఉన్నాయి ఆపర్చునిటీస్, నేను ఎప్పుడు వెళ్ళలేదు, అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కన్నడ ఇండస్ట్రీ మీద, వర్క్ ఫోకస్ లేదు. సో తెలుగులో రావాలి, తెలుగులో చేయాలి అన్న ఒక డ్రీమ్ ఉంది, అది సక్సెస్ఫుల్ అయ్యింది. కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల నేను అలా ఆగాను అంతే. సో ఇంకా ముందుకు వెళ్తాను. సో మీరు యాక్టర్ కమ్ డాన్సర్? డాన్సర్ కమ్ యాక్టర్. సో మన వైజాగ్ సత్య గారు కూడా మంచి సింగింగ్ పాడతారు, యాక్టర్. సో మీరు పాట పాడాలి, మీరు స్టెప్ వేయాలి. తప్పకుండా వేస్తాము. యాక్టర్ అన్నాక మీరు రోడ్ మీద ఏమన్నా వేయాలి, స్టూడియోలో ఏమన్నా వేయాలి. మీకు నచ్చిన పాట మీరు చేయండి. అవునవును, మీకు వచ్చిన పాట మీరు పాడండి. కష్టమే అది. బుజ్జి గారు ఎలాగో డాన్సర్ కాబట్టి మీ పాట మీద ఆటోమేటిక్గా స్టెప్స్ కనిపెట్టేస్తారు. తప్పకుండా వేస్తాను. సో లెట్స్ స్టార్ట్. నేను ఫీమేల్ వాయిస్లో పాడతాను. ఓకే, అంటే ఇప్పుడైనా ఇంటర్వ్యూ అయిన తర్వాత సత్య, నీకు ఎలాగో పెద్ద ఇంటర్వ్యూ కావాలి కాబట్టి పెద్ద పాటలే పాడతా. చలో, ఫస్ట్ తెలుగులో నేను 5 languages లో పాడతాను. ఓకే, నో ప్రాబ్లం కదా? టైం ఉంది, ఎడిటింగ్ లో చాలా టైం ఉంది. అమ్మా నీ పిలిచి గుండె పిండకురా, ఆకలని నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. సూపర్. ఇంకో డాన్స్ సాంగ్ పాడండి, డాన్స్ చేయాలి. సత్య మన బుజ్జి గారు పక్కన అలా కూర్చుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది. సో ఫ్రేమ్ మొత్తం ఫుల్ఫిల్ ఉండాలి. నెక్స్ట్ డాన్స్ సాంగ్ పాడండి, మంచి ఐటమ్ సాంగ్స్. డాన్స్ సాంగ్ అంటే మరి ఏ పాట నువ్వే చెప్పు. ఏదైనా తెలుగు ఐటమ్ సాంగ్ నీకు ఏదొచ్చో, ఒక రిథమ్ ఉండేలాగా సాంగ్ ఏదైనా, కానీ హార్ట్ బీట్ కావాలి.
అప్పుడే సోలోగా మన స్టెప్లన్నీ బయట వస్తాయి నేను పాట పాడుతుంటే ఆయన పక్కన డాన్స్ చేస్తుంటా. ఒక మ్యూజిక్ మీరే పెట్టొచ్చు కదా, మంచి మ్యూజిక్ పెడితే మంచి స్టెప్ కదా. బావలు సయ్యా అయ్యో, సై ఇది మర్దన వద్దండి. సయ్యా దీనికి డాన్స్ కూర్చొని చేయడానికి రాదు. ఏమో moments ఇవ్వండి బషీర్ మాస్టర్ లాగా. నేను బషీర్ మాస్టర్ లాగా ఏంటండి. నేనే మీరై ఉందురుగా మెరు ఉందురుగా ఉందుమే పిల్ల మే ముందుమే పిల్ల వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా చేరమే మీ పిల్ల మే చేరమే ఇదే చాలా controversy. సూపర్ ఇంకా సూపర్. యాక్చువల్ గా controversy ఏంటంటే ఇండియన్ ఐడల్ విత్ డి డాన్స్ ప్రోగ్రామ్ రెండు ఒకటే ఫ్రేమ్ లాగా కనిపించేసినాయి. అవునండి, ఒక విషయం చెప్పాలి యాంకర్ గారికి ఒక నేరుగా నేను ఏదో ఒకటి కాంట్రవర్సీ కావాలనుకో ఉండే తేజ గారు ఈ ఒక సాంగ్ తోటి ఒక స్టెప్ తోటే కాంట్రవర్సీ అయిపోయింది. బెంగళూరు బుజ్జి బావలొస్తాయి ఆ పాటే ఇంకా ఊపి ఇంకా అంతే. అలా ఏం లేదు. జనరల్ గా మీరు ఏదైనా గురువు దగ్గర డాన్స్ నేర్చుకున్నారా? అవునండి, నేను శశి మాస్టర్ దగ్గర 3 months చాలా కష్టపడి కొరియోగ్రఫీలో నేను ట్రాన్స్ సరే, తీసుకున్నాను. మీరు నైట్ 1 o'clock 2 o'clock నా కార్లో అలా డ్రైవర్ని పెట్టుకుంటూ బెంగళూరు టు సిటీ నుంచి మన ఊరు ఒక 50 kilometers ఉంటుంది. 1 o'clock అయినా 2 o'clock అయినా అలా వచ్చేస్తుంది డాన్స్ నేర్చుకుంటూ. ఇప్పుడు మీరు చెప్తే కానీ మీ మాస్టర్ శశి మాస్టర్ అని తెలీదు. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీ వీడియోస్ కొంచెం వైరల్ అవుతున్నాయి కాబట్టి కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చూస్తే మీరు మొత్తం బషీర్ మాస్టర్ ఫేవరెట్ స్టూడెంట్ అనుకుంటా, బషీర్ మాస్టర్ మీ గురువు గారు అని ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు. నేను శశి మాస్టర్ తోటి చేశాను. డీలో కూడా మన ఎపిసోడ్లు ఉన్నాయి చూడండి. కాకపోతే నాకు ఈ బషీర్ మాస్టర్ ఏమంత టచ్ లేదు. రీసెంట్ గా ఒకసారి కలిసాను అంతే. అది సత్య తోటి మేమిద్దరు వెళ్ళి వాళ్ళ యానివర్సరీ డేకి బొకే ఇచ్చి విషెస్ చెప్పి వచ్చాను. ఆ రోజు నేను వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండలేదు. పాపం అతను మంచి వ్యక్తిని, నాకు టచ్ లేదు కదా. సో అలా సత్య నా ఫ్రెండ్ కదా, నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య. సో అతను పిలుచుకొని వెళ్ళారు, అలాగే విష్ చేసి వచ్చాము అంతే. పెద్దగా కాంటాక్ట్ ఏం లేదండి నాకు. ఇప్పుడు ఇది తండేల్ మూవీ టైంలో మీరు సాయి పల్లవి గారు మీ స్టెప్ కాపీ చేశారని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ మాట్లాడారు కదా, అది నిజమేనా? అంటే నాది 2022లోనే నేను చేశాను. సో నా ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేశాను. ఆ స్టెప్ అందరికీ తెలుసు. ఆ స్టెప్ లేక ఉంటే చాలా ఘోరంగా ఇంకా మెసేజ్లు ఇప్పటికే నేను కోలుకోలేకున్నాను. అంటే ఎలాంటి మెసేజ్లు వచ్చినాయి? అంటే చాలా వరస్ట్గా ఇప్పుడు తెలుగు గరం మసాలే మా వర్డ్స్ అని ఇప్పుడు ఇన్స్టా పేజ్లో కొత్తగా పెడుతున్నారు. తెలుగు వరస్ట్ బ్యాడ్స్ కామెంట్స్ అంతా ఇప్పుడు ఇన్స్టా పేజ్లో పెడుతున్నారు. దానికి మీరి వచ్చిందనమాట. సరే, మీకు న్యాయం కావాలన్నారు కదా, సో ఏం న్యాయం ఆశించినారు మీరు ఆ స్టెప్ వల్ల? అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మన రీసెంట్గా ఒకటి శేఖర్ మాస్టర్ ఇలా గౌన్ ఇలా లాగితే ఒక స్టెప్ వచ్చింది చూసారు కదా, లేడీస్ మహానుభావులు చాలా హట్ అయ్యాయని. ఒక ప్రాక్ ఇలా లాగిండేదే అంత హిట్ అయితే నేను ఎప్పుడో 2022లో నేను పోస్ట్ చేసుకున్నాను నా సాంగ్. అది చైతోటి రింకల్ సాంగ్, అలాంటి సాంగ్. అది మన తండేల్ మూవీలో ఆ స్టెప్ యాజ్ అ స్టెప్ ఉంది. కొంతమంది అంటున్నారు ఆంధ్ర వాళ్ళలో ఉంది ఎన్టీఆర్ సార్ది అని. ఎన్టీఆర్ సార్కి ఈ సాంగ్కి కంపేర్ చేస్తే అలా లేదు. ఎన్టీఆర్ సార్ ఇలా పైనుంచి ఇలా ప్రొటెక్ట్ అవుతారు. సాయి పల్వి మేడం మేమిద్దరు ఇక్కడే చేసాము. ఎన్టీఆర్ సార్ ఏమని ఇలా చేస్తారా మీరే చూడండి. ఇప్పుడు ప్రజలంతా తీర్పు ఇస్తున్నారు. ఎనీవన్ మనకి సాయి పల్వి గారి మీద నాకేం పెద్ద ఆరోపం ఏం లేదు. సో మ్యాచింగ్ అయ్యింది. సో నా స్టెప్ నేను ముందుగానే చేశాను. అలాంటి స్టెప్ చెప్పే హక్కు నాకు ఉంది. ఉందంటారా లేదంటారా? వాళ్ళు తెలుసో తెలుగు పాపం కాపీ చేసుకున్నారు మీ స్టెప్, చిన్నలు కాబట్టి హిట్ కావాలి కాబట్టి మీది అది బెస్ట్ మూమెంట్ కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళ నుంచి మీరు న్యాయం కావాలని మీడియా ముందు వచ్చారు కదా, సో ఏం న్యాయం కావాల్సి ఉండే మీకు? అంటే డబ్బులు, గుర్తింపు ఒకటి ఇలా కలిసింది అని ఒక కొరియోగ్రాఫర్ మీ నేమ్ వేయాల్సిందా? అలా ఏం వద్దు, జస్ట్ ఒక గుర్తింపు ఇస్తే చాలు కదా అనేది. ఆల్రెడీ మీరు తెచ్చుకున్నారు కదా గుర్తింపు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఏది ఆరోపణ చేస్తుండలేదు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఖుషి పడుతున్నానండి. ఇప్పుడు అలాంటి ఫీల్ ఏం లేదు. నార్మల్ ఇప్పుడు రేప్ చేస్తేనే ఎవరికి న్యాయం జరగట్లేదు. అవునండి, అంటే ఎవరికైనా చంపితేనే న్యాయం జరగట్లేదు. మీరు సింపుల్ స్టెప్ కాపీ చేస్తే నాకు న్యాయం కావాలని మీరు మొత్తం జరుగుతుంది. మేము పోరాటం ఆపాము. ఎందుకంటే మంచి యాక్టర్ ఆమె సాయి పల్వి గారు, పెద్ద యాక్టరు. అలాంటి యాక్టరే ఎనీవన్ బిఫోరే వేసాను నేను. ఆ స్టెప్ వీళ్ళ దగ్గర ఉంది అనే ఒక ఫీల్ ఉంది. నా మనసు ఆత్మకైనా నాకు హ్యాపీ ఉందండి. సాయి పల్లవి గారి అసిస్టెంట్ నాకు కాల్ చేశాడు, నితిన్ అని. తను కల్పిస్తున్నాడు కానీ ఆ టైంలో ఈ లీడ్ బెంగళూరులో ఉన్నాడు. కొంచెం టైం కుదిరితే కలుస్తాము, కలిసి మాట్లాడతాం. ఏముంది తప్పేముంది, మేము ఏం డిమాండ్ చేయడం లేదు, ఏమీ లేదు. కొంతమంది ఎన్నెన్నో కలవాలని. ఇప్పుడు మీరు ప్రతి విషయంలో సోషల్ మీడియాలో ప్రతి విషయంలో మాట్లాడతారు కదా, ట్రెండింగ్ టాపిక్స్ మీద, ఇన్సిడెంట్స్ మీద. మరి రీసెంట్గా ఒక ఆమె 3 పిల్లలకి పెరుగులో అన్నం పెట్టి చంపేసింది.
అవునండి. ఆ కుక్కర్లో ఉడకబెట్టింది వైఫ్ని, ఒక ఆమె సిమెంట్ పోసేసింది, అండ్ రీసెంట్గా అఘోరి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ మాట్లాడకుండా మీరు అంతా క్రంచ్ కంటెంట్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు నిన్ననే మాట్లాడాను ఆర్టీవీలో అఘోరి కోసం కాదు, మాట్లాడాను. ఇప్పుడు బంజారాస్ ప్రశాంత్ మీకు తెలుసా? తెలుసు, మా ఫ్రెండ్. ఉప్పల్ బల్లో ఫ్రెండే. స్వాతి నాయుడు ఫ్రెండే. మేడిపల్లి స్టార్ తెలుసు. బషీర్ మాస్టర్ ఫ్రెండ్. ఇంకోటి ఎవరు లక్ష్మి ఏదో మొన్న క్రీమ్ పెట్టుకొని ఫేస్ ఏదో లోకల్ పిల్ల. లోకల్ పిల్ల ఫ్రెండే. వీళ్ళందరు ఫ్రెండ్సేనా? సో ఇప్పుడు వైజాగ్ సత్య, బెంగళూరు బుజ్జి, బంజారాల్స్ ప్రశాంత్, ఉప్పల్ బాలు, అంటే ఇవన్నీ ఊర్ల పేర్లు ఎందుకు పెట్టుకుంటారు మీరు? అంటే మీ పేరుతో మీకు గుర్తింపు రాదని ఊర్ల పేర్లు పెట్టుకుంటారా? సినిమా యాక్టర్స్ కూడా పెట్టుకున్నారు కదా. ఏం పెట్టుకున్నారు? ఎవరు పెట్టుకున్నారు? మా వైజాగ్ నుంచే వైజాగ్ ప్రసాద్ అని ఒక ఆయన పెట్టుకున్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ చేశారు స్టూడెంట్ నెంబర్ 1లో. అలాగే బెంగళూరు పద్మ అంటారు, చాలా మంది పెట్టుకున్నారు పేరు. అంటే మీరు ముందే డిసైడ్ అవుతారా ఇలాంటి పేరు పెట్టుకుంటే వైరల్ అయితే? ఏం లేదండి, అలా ఏం లేదు. సత్య అంటే చాలా మంది ఉన్నారు వైజాగ్ నుంచి. దీనికి ఒక క్వశ్చన్, కానీ నేనే ఎందుకు కొంచెం కొద్ది గొప్ప పేరు తెచ్చుకున్నాను? నాలో కొద్ది గొప్ప కంటెంట్ ఉంది కాబట్టి. ఊరు పేరు పెట్టుకున్నంత మాత్రాన నా ఫేమస్ అయిపోరు. నా వరకు నేనేమంటే హ్యాపీగా ఫీల్ అవుతాను ఊరు గురించి పెట్టుకుని. ఎందుకు ఊరు గురించి హ్యాపీగా ఫీల్ అవుతామంటే మన పేరు మన ఫేమ్ ఉంది, లేకపోతే మన ఊర్లో పుట్టాము, ఆ ఊరు పేరు రాని అనే ఒక థాట్ అంతే, లవ్. ఇప్పుడు మన ఇండియా కోసము క్రికెట్ మ్యాచ్ వాళ్ళు ఇండియా గెలవాలి, ఇండియా ఫేమ్ చేయాలి అని వాళ్ళు ఒక తప్పని పడి మంచి క్రికెటింగ్ కొడతారు, బౌల్ కొడతారు. సో మనము మంచిగా ఉండి ప్రజల్ని మెరిపిస్తూ మంచి పేరు తెస్తే మన ఊరికే ఒక కీర్తి అని. ఇప్పుడు మీరు వీళ్ళ టీంతో ఎక్కువ ఉండరు కాబట్టి మీరు బతికిపోయారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సత్య గారు ఉన్న టీం ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు మీరు చెప్పారు క్రికెట్కి ఇండియాకి పోల్చినారు, అసలు దాంతో మీరు ఇవి పోల్చకూడదు. ఎందుకంటే మీరు చేసే కంటెంట్ వల్ల ఊరు పేరు చెప్తే ఊరికి వచ్చేస్తారు. లేదు, నేను కంటెంట్ మాదేది బ్యాడ్ గా లేదు. ఏముంది, ఒక అలరిస్తాం ఒక ఇన్స్టా పేజ్ లో. ఎలాంటి వాళ్ళు ఇన్స్టా మీద పడి పెద్ద పెద్ద మోడల్ చేస్తారు, మంచి ఫ్యామిలీ మ్యాన్ చేస్తారు, మంచి ఎడ్యుకేట్ చేస్తారు ఇన్స్టా పేజ్ లో. మేమేం అంత ఘోరంగా చేస్తుండలేదు కదండి. మేమేం చేస్తాం, ప్రజలకి ఏమి ఇబ్బంది లేదు, ఆ ప్రజలు నవ్వుకునేలాగా ఒక మనోరంజన్కి ఒక రీల్. ఒక విషయం చెప్తా నేను, ఒక సినిమా అంటే ఆ సినిమాలో శ్రీరాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు, అలాగే సౌందర్య ఉంటుంది, సిల్క్ స్మిత ఉంటుంది. నవరసాలు ఉంటేనే అది ఒక సినిమా. అలాగే మా టీంలో కూడా నవరసాలు ఉండాలి. ఇప్పుడు నవరసాలు ఉంటేనే సినిమా కదా, అదొక టీం. మీరు 10వ రసం, ఇది సపరేట్ రసం, ఇది అంతా కూడా మాది హాస్య రసం, అంత కామిక్ రసం. చూడండి, దీని గురించి నేను చాలా హర్ట్ అయ్యాను. లాస్ట్ ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంటర్వ్యూ చదివాను నేను. ఈ వైజాగ్ సత్య గ్రూప్ ఏమి ఒక క్రాప్ అని ఏమో అంటున్నారు, స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు. దయచేసి ప్రజలారా నేను నేరుగా చెప్తాను, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి. వాళ్ళు స్క్రాప్స్ కాదు, వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళకి చాలా మంచి ఫ్యామిలీ ఉంది, మంచి క్యారెక్టర్ ఉన్నాయి. అంతో ఇంత మేము చదువుకున్నాము, మేము దేశంలో ఏమీ ఫ్రాడ్ పని చేస్తుండలేదు, ఏదో కొంచెం రీల్స్ అలా అల్లరిస్తున్నాం తప్ప ఇంకా మా బయోపిక్ చూస్తే ఇలా తిప్పినా అలా తిప్పినా ఏమీ లేదు. అలాంటి వర్డ్స్ పెట్టేవాళ్ళే మీరే క్రాప్స్. సరే సత్య గారు, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫన్నీ వీడియోస్ చేస్తారో, ఇప్పుడు మీ టీం ఎవరిదైతే ఉందో సపరేట్ ఒక టీం ఉంది కదా మీది. సో మీరు కొత్త వాళ్ళని మీరు తెచ్చి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కదా. ఇప్పుడు బుజ్జి గారు కూడా తెలుసు, ఒక రీల్ వల్ల తెలిసి ఇప్పుడు మీతో పాటు ఉన్నారు కదా. సో మీ ఇద్దరికి ఎట్లా కనెక్ట్ అయింది, మీరు ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా? మా ఇద్దరు ఒక ఈవెంట్లో కలుసుకున్నాం మదనపల్లిలో 6 years బ్యాక్. అలాగే మల్లిమాలలో జబర్దస్త్ చేస్తారు వీళ్ళు. అలాగే మల్లిమాలలో కూడా నేను కూడా చేశాను కదా, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను, జబర్దస్త్ చేశాను హైప్రాది గారితో. ఆ టైంలో ఫ్రెండ్షిప్ అనమాట. మొన్న ఆ మధ్య వచ్చాడు హైదరాబాద్, వచ్చి ఇట్లా తండేల్లో నా స్టెప్ అని కొంచెం మీడియా ముందు మాట్లాడదాంరా అంటే అప్పటి నుంచి ఇక నాతోనే ఉంటున్నాడు. సో ఇట్లా ఎక్కువగా కొత్త వాళ్ళకి సోషల్ మీడియాకి మీరే పరిచయం చేస్తారని అందరికి తెలుసు. చాలా మంది మా టీంలో అందరూ కూడా మంచి వాళ్ళే ఉన్నారు. బుజ్జి గారు, ఈ విషయం మీద మీరు ఇద్దరైనా మాట్లాడొచ్చు. సో రీసెంట్గా అఘోరిని కూడా మీరే తీసుకొచ్చారని బయట టాక్, మరి మీరు ఏమంటారు? మరి అఘోరిని నేను తీసుకురాలేదు, కాకపోతే అఘోరిని నేను కలిశాను. ఎందుకంటే నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్నే. మొన్ననే నాకు బీజేపీ వాళ్ళు ఛత్రపతి శివాజీ అవార్డు కూడా ఇచ్చారు జయంతి రోజు. ఎందుకంటే నేను హిందువుల కోసం ఎక్కడే అన్యాయం జరిగినా ముందుంటాను. మీరు ముందుంటారు, అఘోరి కూడా ముందే ఉంటాడు. కానీ ఇప్పుడు అఘోరి ఏం చేశాడో తెలుసు కదా. గురించి నేను ఎక్స్పెషల్ గా మాట్లాడాలని అఘోరి కోసం నేను ముందు మాట్లాడతా, అతను మాట్లాడు, 1 by 1 మాట్లాడదాం. ఓకే, మీరు అయినాక నేను ఎందుకంటే చాలా రగులుతున్నాను నేను. అఘోరి ముందర మా నిప్పు వస్తుంది కదా, ఆ నిప్పు లాగా నేను నా వేడి తట్టుకోలేకపోతాను. సత్య ఆయన నుంచి త్వరగా నాకు బ్లాస్ట్ అయిపోతున్నాడు. బెంగళూరు నుండి వచ్చి కూడా కారణం అదే, అఘోరి ఎంతో వర్క్ ఉంది, ఆ వర్క్ వదిలి వచ్చాను. సీరియస్లీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, నేను అఘోరీలు చూశాను, ఒరిజినల్ అఘోరీలు. నేను ఎందుకంటే కాశీ, అయోధ్య అవన్నీ తిరుగుతూ ఉంటాను కాబట్టి. వాళ్ళు ఏంటి అఘోరీలు అంటే వాళ్ళు కంప్లీట్గా శివభక్తులు.
వాళ్ళ అంగాన్ని శివుడికి సమర్పించుకుంటారు, నిత్యం ఇంకా శివుని ధ్యాసలోనే ఉంటారు. వాళ్ళు మనలాగా వస్త్రాలు ధరించరు, ఒళ్ళంతా విభూతి పోసుకుంటారు, మనలాగా చపాతీలు బిర్యానీలు ఇవేవి తిన్నారు. కేవలం మనిషి మాంసం అన్నమాట, నరమాంసం తింటూ బతుకుతారు వాళ్ళు. వాళ్ళు జనాల మధ్యలోకి రారు. ఈ అఘోరి ఏంటంటే ఫేక్ అఘోరి. సెల్ ఫోన్లు వాడడం, కారులో తిరగడం, బడ్వైజర్ బీర్లు తాగడం, సిగరెట్ తాగడం, బిర్యానీలు తినడం అట్లా చేస్తుంది. తిండి కేవలం ఫేమ్ కోసము, మనీ కోసం వస్తుంది. ఫేమ్ అంటే ఏంటంటే అన్ని దేవాలయాల్లోకి వెళ్ళిపోవడం, నేను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాను, హిందువులందరినీ ఏకతాటిపై తీసుకొస్తానని సొల్లు మాటలు చెప్తుంది. రెండోది డబ్బు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు నువ్వే ఉన్నావు అనుకో, మీ ఇంటికి వస్తుంది, నీకు అమెరికాలో నేను జాబ్ తెప్పిస్తా, నాకు 2 లక్షలు పెట్టి ఇక్కడ పూజ చేస్తా, క్షుద్ర పూజ అంటది, నువ్వు పెట్టేస్తావు. ఇంకొకరింటికి వెళ్తుంది, మీ పాపకి ఆస్ట్రేలియా నుంచి అల్లుడు వస్తాడు, నేను పూజ చేస్తా, ఒక 3 లక్షలు పెట్టండి అంటది. కొంతమంది పిల్లలు ఉండరు, వాళ్ళకి నీకు యోని పూజ చేస్తా, లేకపోతే అంగం పూజ చేస్తా, 10 లక్షలు పెట్టండి అని ఇట్లా క్షుద్ర పూజల ద్వారా లక్షలు సంపాదించారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మాకు కంప్లైంట్ వచ్చి ఆల్రెడీ ఆ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా, యోని పూజ చేస్తాను 10 లక్షలు తీసుకుంటాను. జనరల్ గా మీరు ఎవరన్నా కలిస్తే వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు మూవ్ అవ్వరు కదా. అవును, ఖచ్చితంగా వాళ్ళతో మీరు అంటుకొని ఉంటారు. నేను అఘోరిని కలిశాను ఒకసారి ఇక్కడ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర. ఆ ముత్యాలమ్మ విగ్రహాన్ని ఒక పాకిస్తాన్ టెర్రరిస్టు పీకేసి బయట పడేసిండు. అప్పుడు మేమంతా ధర్నా చేసాము. ఆ టైంలో ఆమె వచ్చింది త్రిశూలం పట్టుకొని, భామ్ బూమ్ బూమ్ క్రోమ్ గూగుల్ అనుకొని. అప్పుడు చూశాను, చాలా నగ్నంగా ఉంది, ఒంటి మీద అసలు బట్టలే లేవు. అప్పుడైతే నేను ఫోటోలు దిగడానికి కూడా కొంచెం అసహించుకున్నాను. ఎందుకు ఇట్లా ఎక్కడ పెడతాం అలాంటి ఫోటోలు, బూత్ ఫోటోలు అని. ఫోటో కూడా దిగలేదు, కానీ మాట్లాడాను. అప్పుడు మంచి వ్యక్తులు అనిపించింది నాకు. ఆ తర్వాత ఈ ప్రేమానాయాలు, ఈ పెళ్ళి ఇవన్నీ చూసినాక అసహ్యం వేసింది. అసలు ఈ అఘోరిది ఎంత తప్పు ఉందో, ఈమెతో పాటు వెళ్ళినట్టు శ్రీవర్షిని నాకు టిక్టాక్లో, తర్వాత రీల్స్లో చాలాసార్లు చూసాను. ఆ వీడియోలు పిచ్చి పిచ్చిగా డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది. ఆమె కూడా ఫేమ్ అవ్వాలని, సెలబ్రేట్ అవ్వాలని పిచ్చి. ఏదో రకంగా అఘోరి ఆల్రెడీ సెలబ్రేట్ అయిపోయింది కదా, అన్ని ఛానల్ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి కదా మీడియా మొత్తం. ఈమెతో తిరిగితే నేను కూడా ఫేమస్ అయిపోతానని ఒక ఆలోచనతో, స్వార్థంతో ఇప్పుడు సత్య వచ్చేసింది. అలాగే డబ్బు కూడా గుంజుకోవచ్చు, అంత డబ్బు ఉంటుంది కదా, క్షుద్ర పూజలు చేస్తూ లక్షలు నేను సగం తినొచ్చు, మా ఇంటికి కూడా కొంత పంపించవచ్చు అని ఒక చెడు ఆలోచనతో వచ్చిందండి. నిజంగా శ్రీవర్షినిది ఎంత తప్పుందో అఘోరిది అంతే తప్పుంది, అఘోరిది ఎంత తప్పుందో శ్రీవర్షిని కూడా అంతే తప్పుంది. ఒక్కటి చెప్తా మీకు ఎగ్జాంపుల్. శ్రీవర్షిని మిస్సింగ్ అని అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. గుజరాత్లో ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? గుజరాత్ ఏమన్నా చిన్న స్టేటా? అక్కడ గుజరాత్లో అహ్మదాబాద్ ఉంటుంది, గాంధీనగర్ ఉంటుంది, బరోడా ఉంటుంది, సూరత్ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళకి ఎలా తెలిసింది అడ్రస్ అంటే, శ్రీవర్షిని వాళ్ళకి లీకేజ్ ఇచ్చింది మెసేజ్. పట్టుకున్నారు, వెళ్ళి పట్టుకొని తెచ్చిన తర్వాత ఇంట్లో ఉంచుకోవాలి కదా. మళ్ళీ వన్ వీక్లోనే మళ్ళీ మిస్సింగ్ అన్నారు. కట్ చేస్తే మధ్యప్రదేశ్లో అఘోరికి శ్రీవర్షినికి పెళ్ళి అన్నారు. పెళ్ళి అయితే చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మన ఇండియాలో అంటే ఓన్లీ ఆడ మగ పెళ్లి చేసుకుంటారు. అదే మన విదేశాలు తీసుకుంటే అక్కడ సేమ్ సెక్స్ లీగల్ అనమాట. చాలా మనకి 200 కంట్రీలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 50 కంట్రీస్లో సెక్స్ అనేది లీగల్ అనమాట. ఏ సెక్స్? సేమ్ సెక్స్ అంటే ఆడవాళ్ళు చేసుకుంటే అది సెక్స్, దాన్ని లెస్బియన్ సెక్స్ అంటారు. మగవాళ్ళు చేసుకుంటే అది సెక్స్, అది గే సెక్స్ అంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకుంటే అది ఆపోజిట్ సెక్స్ అంటారు. సెక్స్లో 3 రకాలు. ఇవన్నీ కూడా అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, అక్కడ లీగల్ ఇదంతా. వాళ్ళు అట్లా పెళ్లి చేసుకున్నారు, అదేం తప్పులేదు. కానీ తప్పంతా ఎక్కడొచ్చిందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడిపించి తీసుకెళ్ళింది కదా, అదే తప్పు అనమాట. సరే సార్, మీరు చెప్పారు కదా, ఇప్పుడు అమ్మాయి చేసుకోవచ్చు, అబ్బాయి చేసుకోవచ్చు, అమ్మాయి చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి ఒకవేళ అట్లా మూవ్ అయితే ఫిజికల్లీ అది లెస్బియన్ అంటారు. లెస్బియన్ సెక్స్ అంటారు. ఇప్పుడు అబ్బాయి అనుకోండి బైసెక్షువల్ అంటారు. అవును. ఇప్పుడు అబ్బాయి చేసుకుంటే గే సెక్స్ అంటారు. గే సెక్స్, బైసెక్షువల్ కూడా అంటారు, రైట్. ఇంకోటి, ఈ అఘోరి వచ్చేసి 25 years వరకు బాయ్గానే ఉన్నాడు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, గతంలో ఒక పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయింది. అవి కాస్త పెటాకులు అయిపోయి వచ్చి మళ్ళీ ఏదో ఇష్యూ జరగడం వల్ల ఆయనకు ప్రైవేట్ పార్ట్ మీద ఎవరో ఏదో చేయడం వల్ల వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు అంట. అయితే ఆయన ట్రాన్స్జెండర్ కిందికి రాడు, ఒక అబ్బాయి కిందికి రాడు. ఈమె అయితే వర్షిని అయితే అమ్మాయి కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో సెక్స్ లీగల్ ఎట్లా అవుతుంది? ఇల్లీగలే కదా. పోనీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు అసలు? ఏం చేసుకుంటే ఇద్దరు ఆడవాళ్ళు లెస్బియన్, వీళ్ళు ఆడలు కాదు కదా, ఇద్దరు ఒక్క ఆమె ఆడామే కదా. శ్రీవర్షినికి దేవుడు ఇచ్చిన రూపము అమ్మాయి. ఈయన ఏంటంటే మొత్తం అన్ని కట్ చేసుకున్నాడు కదా, కింద అంగం కట్ చేసుకున్నాడు, యోని పెట్టేసుకున్నాడు, పైన కూడాను రొమ్ములు పెట్టుకున్నాడు. ఈ అమ్మాయితోనే సమానం కదా. అమ్మాయి పెళ్లి చేసుకుంటే మరి దాన్ని ఏమంటారు? లెస్బియన్ సెక్స్ అంటారు. నా దృష్టిలో తప్పలేదు. బుజ్జి గారు మీరు చెప్పండి, కరెక్ట్ అంటారా?
కరెక్ట్ లేదండి కరెక్ట్ ఇద్దరు అమ్మాయిలే కదా లేదు. ఎందుకు కరెక్ట్ లేదు అంటానంటే నా దృష్టిలో అతనికి ఇంకా అబ్బాయి ఫీలింగ్ ఉండేదానికే ప్యూర్ అమ్మాయిని అతను పిలుచుకొని వెళ్ళాడు. అతనికి అంగాంశం కట్ అయ్యేదానికి ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి. ప్యూర్ బాయ్ లాగే ఉన్నాడు. ఎందుకంటే నేను కాశీ కూడా వెళ్ళాను. నేను నా ఇన్స్టా ఐడిలో చూడండి, నా రీల్స్ అన్ని ఉన్నాయి. కాశీలో వెళ్ళాను. అక్కడ ప్యూర్ మన అఘోరీలు బాయ్స్ ఉన్నారు. ఇతను బాయ్, ఇతను ట్రాన్స్జెండర్ అఘోరీ ఏంటంటే ఇతను ప్యూర్ అఘోరీలు అక్కడ ఉన్నారు. బాయ్ అఘోరీలో అక్కడ ఉంటుండే. పాయింట్ 1 ఇది బాగా గమనించండి. ఇతని ఫీల్ అంతా బాయ్నే. ఇతనికి అక్కడ బాయ్స్, ఇక్కడ ఇతనికి ఫీల్ బాయ్స్, ఇక్కడ ఎలా ఉంటుంది అక్కడ అని ఇతను ప్యూర్ అమ్మాయినే పిలుచుకొని వెళ్ళాడు. ఏమీ కాకపోయినా ఫీలింగ్స్ కోసరం అనే అమ్మాయి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా, బతుకొచ్చు కదా. లోగా ఉండే ఫీలింగ్ అలాగే ఉంది. ప్యూర్ బాయ్నే ఉన్నాడు. ట్రాన్స్జెండర్ అయింటే అమ్మాయిని ఎందుకు పిలుచుకొని వెళ్తుండే క్వశ్చన్. ప్రజలు తెలుసుకోవాల్సింది ఇది ఒకటే, అతను ప్యూర్ బాయ్. నేను కూడా అదే అంటే. సో ఇదే క్వశ్చన్, ఒక నిమిషం, ఇదే క్వశ్చన్ ఆర్టీవీ వాళ్ళు అడిగారు వాళ్ళకి లైవ్లో. వర్షినికి అడిగారు, తనకి అడిగారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారంటే, తిని ఇప్పుడు అమ్మాయి, తినికి రొమ్ములు ఉన్నాయి, యోని ఉంది, నాకు కూడా సేమ్ రొమ్ములు యోని ఉంది, కాబట్టి మా ఇద్దరం లెస్బియన్ సెక్స్ చేసుకుంటామని ఆమె క్లియర్ కట్ గా చెప్పింది. ఆమె చెప్పొచ్చు, చెప్పింది అట్లా. అవును ఆమె చెప్పొచ్చు, కానీ ఇతను ఫీలింగ్స్ ఉంది కదా, బాయ్ ఫీలింగ్స్. ఆయనకి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మనకేం తెలుసు? మనం ఆయనతో పడుకున్నామా? లేదు, పడుకోపోయినా అమ్మాయి ఇప్పుడు అందరూ ఏదైనా కానీ ఆయన ఒక సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను, హిందువులందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొస్తాను అన్న వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టం. ఇంకొక విషయము, ఖచ్చితంగా ఆయన్ని లోపల వేయాలని మేమంతా డిమాండ్. నా వరకు నేను బెంగళూరు నుంచి ఈ రోజు స్పెషల్ గా ఎన్నో వర్కులు వదులుకొని నేను వచ్చిండేది అఘోరీ పస్తప్ప మాట్లాడేదానికే. నేను ఓపెన్ గా చెప్తాను, మన ప్రభుత్వానికి అందరికి మీకు అందరికి వేడుకుంటున్నాను, ఫస్ట్ అతన్ని ఎన్కౌంటర్ చేసి పారేయండి. ఆ దరిద్రం వదులుతుంది. వాణ్ణి ఆ శ్రీవష్ణిని ఎన్కౌంటర్ చేసేయండి. ఎందుకంటే సమాజానికి ఏం సభ్య మెసేజ్ ఇవ్వాలని ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే అతను ఏం చెప్తా ఉండేది, ఫస్ట్ సనాతన ధర్మ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి. మన హిందూ ధర్మ మీద ఎవరైనా దాడి చేస్తే, మన దేవాలయాల మీద ఇతర వేరే మతాలు ఏమైనా మనకి దాడి చేస్తే దాన్ని మనము ముందుకు బయట వచ్చి దానికి సపోర్ట్ చేస్తే అది సనాతన ధర్మ అనేది. మనకి ఎవరు దాడి చేస్తుండలే, మన దేవాలను ఎవరు పగలకొడుతుండలేదు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడో ఒక మూలలో అయింది, అది వెళ్తున్నారు వస్తున్నారు. ప్రపంచం ఎన్నో అఘోరీలు ఉండే, అఘోరీలంతా వాళ్ళ సనాతన ధర్మ గురించి అక్కడ శివ పార్వతిని వేడుకుంటూ వాళ్ళ సనాతన ధర్మంలో వాళ్ళు ఉన్నారు. ఇతను సనాతన ధర్మ కాదు. సనాతన ధర్మం ఉంటే ఇలా వచ్చి బస్ట్ ఎందుకు పట్టిస్తుండే మన ప్రపంచాన్ని? అందుకోసము నేను చెప్తున్నాను, మనకి చెప్పు తొగేలా కొడతాను రా రే లోఫర్ అఘోరీగా దరిద్రముండ శ్రీవర్షిని, నువ్వు చదువుకున్నావు కదమ్మా, ఇది నేరుగా నీకే, ఇది ఎడిట్ చేయకండి ఈ వాయిస్. దరిద్రముండ శ్రీవర్షిని ఇది నీకే. ఎందుకంటే నీలాంటి ఆడపిల్లలు ఎంతో మంది బయట ఉన్నారు, వాళ్ళకంతా ఒక స్ఫూర్తి కావాలి. మమ్మీ డాడీని చదివిపించు. మనమంతా ఒక మిడిల్ ఫ్యామిలీ మ్యాన్ నుంచి వచ్చిండేవాళ్ళు మనము. మీలాంటి చదువుకొని ఒక స్ఫూర్తి కావాలి. మీరంతా ఇలా అయిపోతే పేరెంట్స్ ఎలాగా? ఈమె అంటుంది ఒక ఇంటర్వ్యూలో, నా మెట్లు చూడండి, నా తాళి చూడండి, అతనికి పాలు తాగేది ఇష్టము, మేము పిల్లలు తీసుకుంటాం, దత్తకు తీసుకుంటాం అంటుంది. నువ్వుకి అసలు మదర్ అనే తల్లి ప్రేమే తెలియదు. ఆ తల్లి ఏడుస్తుంది, ఏడుస్తుంది. ఆమెకు పోయి ఫస్ట్ అయిపోయింది అని కన్నీళ్ళు తొడువు అనేక నువ్వు దత్తకు తీసుకొందువు. నాకైతే ఒకటే అనుమానం ఉంది, వాళ్ళ అమ్మ అన్ని దొంగేడుపులని అనిపిస్తుంది. ఎందుకంటావా? తేజ ఒక విషయం చెప్తా నేను. ఇంతకు ముందు వీళ్ళిద్దరు మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళారు? గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య అందరూ వెళ్ళి తీసుకొచ్చారు. అప్పుడే జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, ఒక సమ్ పర్సన్ మిస్ అయితే మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. అవసరమైతే వాళ్ళు ఇంకొక క్వశ్చన్ ఉండాలి. మళ్ళీ ఎలా వెళ్ళిపోయారు మధ్యప్రదేశ్? పెళ్లి ఎట్లా చేసుకున్నారు అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ పార్ట్ 1 లో వాళ్ళ బ్రదర్ సాకిండే బ్రదర్ ఎవరో ఉన్నారు, అతని పేరు విష్ణునా ఏమో విష్ణు అనుకుంటాను. అతనే వెళ్ళి ఈమెని లాక్కొని వచ్చింది. ఇంకా అతనికి బాగా కట్లు ఇచ్చారు. ఇప్పుడు అతని వాయిసే లేదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ ఓన్ బ్రదర్ ఇద్దరే ఉన్నారు. ఇంకొక బ్రదర్ వాళ్ళది కైవాడ చాలా ఉంది, వాళ్ళది చైవాడ చాలా ఉంది. వాళ్ళకి అన్ని తెలుసు, ఎందుకంటే మీరుకే తెలుసు. అలా రైల్లో కూర్చొని వస్తుంటే ఆమె అతని ఒడిలో పడుకొని ఉందన్నమాట. అప్పుడు మన లాంటి బ్రదర్స్, నేను ఇద్దరు సిస్టర్ బ్రదర్ని, నాకు హార్ట్ నొప్పి, కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎనీవన్ వాళ్ళ బ్రదరు చాకిండే అన్ననో ఎవరో పిలుచుకొని సేఫ్గా ఇంటికి వదిలారులే అని. ఇంకా అలా అఘోరీ వచ్చారు, కట్లు ఇచ్చారు, ఇంక ఈమెను పిలుచుకొని వెళ్ళిపోయారు. అతనికి వాళ్ళది ఉంది కదా పాత్ర. వీళ్ళ ఫ్యామిలీనే కొంచెం క్రాఫ్ ఫ్యామిలీ. సీరియస్లీ జనాలు తెలుసుకోండి, ఇలాంటి ఫ్యామిలీ ఫేమ్ అయ్యేదానికి వచ్చి ఇలా చేస్తున్నారు. అఘోరీని ఎవరైనా నెల రోజులు ఇంట్లో ఉంచుకుంటారా? ఇదంతా ఒక డ్రామా.
వాళ్ళే చెప్తున్నారు ఒక విషయం చెప్తాను ఫైనల్ గా, ఈ శ్రీవర్షినికి కొంచెం ఫేమస్ అవ్వాలని, సెలబ్రేట్ అవ్వాలని మళ్ళీ డబ్బులు పిచ్చి, డబ్బులు ఒకరు ఫస్ట్ పిచ్చి, రెండో పిచ్చి డబ్బు పిచ్చి. అఘోరీతో తిరిగితే ఫేమస్ అయిపోతాను అఘోరి భారీగా. రెండోది అఘోరీతో ఉంటే రిచ్ కూడా అయిపోతాయి. ఎట్లా అంటే ఆయన క్షుద్ర పూజలు చేసి లక్షలు దొబ్బుతుంటాడు జనాల దగ్గర, అందులో నేను సగం లాగేయచ్చు అని ఈ దురాశతోనే వెళ్ళింది తప్పితే ఇంకేమీ లేదండి. ఇప్పుడు అఘోరి టాపిక్ వరకు అయితే అందరికి తెలిసిన విషయమే, మీకు తెలిసింది మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు జనరల్గా కొంతమంది పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లీగల్ రిలేషన్లోకి వెళ్ళిపోయి పిల్లల్ని చంపేస్తారు, లేదా భర్తని చంపేస్తారు, లేదా భార్యని చంపేస్తారు. ఇది చాలా అయింది. అసలు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ దేనికి పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఉన్న దాంట్లో సాటిస్ఫైడ్ ఉండలేకపోతున్నారా? అది ఈ మధ్య కాలంలో 3 పిల్లల్ని పెరుగులో విషం పెట్టి చంపేసింది కదా. నిజంగా అలాంటి తల్లుల్ని నిజంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇందాక నువ్వు యూజ్ చేసావు ఎన్కౌంటర్ అనే వర్డ్, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఆమె ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలండి. నిజంగా చాలా ఘోరం అండి ఆ విషయాలు చూస్తే. మనలాంటి ఫ్యామిలీ ఎలా బతికేది అనిపించేస్తుంది. ఇంకొకటి చాలా అన్యాయం అసలు. వాళ్ళ హస్బెండ్ ఎక్కడో జాబ్ చేస్తుంటే ఇక్కడ బాయ్ ఫ్రెండ్ తో ఉంది, హస్బెండ్ సర్ప్రైజ్ ఇవ్వడం రాగానే మనని చంపేసి డ్రమ్ లేసి సిమెంట్ పోసారుగా. మరి అదే వాళ్ళకంతా అలాగే చేయాలి. ఈ మధ్య ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు రీసెంట్ గా మన కర్ణాటకలో బళ్ళారిలో సండే 2 weeks బ్యాక్ సండే నాడు ఒక 6 సంవత్సరాల పాపని తీసుకొని వెళ్ళారు. ఒక లేడీ పోలీసు, ఆమెకి యాక్సెప్ట్ చెప్తాను, మా కన్నడి పోలీసు ఆల్వేస్ అన్ని పోలీస్ మతాల మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ప్రభుత్వాల మీద. ఇదే ఎందుకు చేస్తున్నానంటే ఆమె ఎన్కౌంటర్ చేసి పారేసింది అతన్ని. అలా చేయాలి, ఇలాంటి ఫ్రాడ్స్ కి చేసేయాలి. అలా చేస్తే తగ్గుతుందండి. లేకపోతే రాంగ ఇంకా ప్రళయం వచ్చేది నిజమే, ఇలా ఇంకా మన ప్రజలది అంతరించిపోయేది నిజమే. ఎందుకే చూడరానివన్నీ చూస్తున్నాం ఘోరాలు. ఇలాంటి అఘోరిది మనం చూస్తాం. మనం అనుకుంటున్నా డ్రమ్లో అతని బాయ్ ఫ్రెండ్ ని, మా హస్బెండ్ ని మూసి పెట్టి సిమెంట్ వేస్తున్నాం మనం చూసి. చాలా చూస్తున్నాం నేరాలు. తల్లి ఒక పిల్లలంటే ఒక దేవోభవ మూవీ చూస్తాం కదా, ఇప్పటికీ కన్నీళ్ళు వస్తుంది ఆ మూవీ చూస్తే. అలాంటి మూవీస్ ఇన్స్పిరేషన్ చూసి తల్లిలు ఎందరో మారుతున్నారు. కానీ ఇంత ఘోరమైన తల్లిలు కానీ ఇలాగే చూస్తున్నామో. అందుకంతా ప్రభుత్వం చాలా కేర్ తీసుకోవాలి, కానూన్ మీద ఎన్కౌంటర్ చేసి పారేయాలి. తర్వాత ఇంకో విషయం అండి, నేను గవర్నమెంట్కి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ మోడీ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, అక్కడ చంద్రబాబు గవర్నమెంట్ కావచ్చు, దయచేసి కొన్ని బ్రోతల్ హౌస్లు ఓపెన్ చేయండి. ఎందుకంటే బ్రోతల్ హౌస్లు ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా కామంతో కొట్టుకున్నారనుకో ఆ మగాళ్ళు, బ్రోతల్ హౌస్కి వెళ్ళి వాళ్ళ కామ కోరికలను తీర్చుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన అలా బ్రోతల్ హౌస్లు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, ఇలాంటివే జరుగుతున్నాయి. ఆడవాళ్ళు రేప్ చేయడం, ఆడవాళ్ళు కిడ్నాప్ చేయడం. బ్రోతల్ హౌస్లు ఓపెన్ చేసినందుకు మాత్రం వచ్చిన నష్టం ఏంటి ఉంది? రాజుల కాలంలోనే ఉండేవి కదా బ్రోతల్ హౌస్లు. పెట్టేయాలండి. ఊరి చివరిని ఒకటి పెట్టిస్తే ఏమైపోయింది, రెడ్ లైట్ ఏరియా అంటాం మన లాంగ్వేజ్ లో. సరే, బ్రోతల్ హౌస్ ఓపెన్ చేస్తే ఇలాంటివన్నీ తగ్గుతాయి, చాలా తగ్గుతాయి. మరి పోయేటోళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే, పోయేటోళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బు ఉండాలి. డబ్బులు లేదని కూడా లేకపోతే వాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళ దగ్గర అప్పుడే మహిళలు సేఫ్ గా ఉంటారండి. లేదండి, మీరు చెప్పారు ఓకే ఫైన్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే అది రాజుల కాలం నుంచి. ఇప్పుడు పని పాట లేనో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి కూడా కామ కోరిక ఉంటుంది కదా. మరి బ్రోతల్ హౌస్ కి వీళ్ళు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి? వీళ్ళు డబ్బులు ఇచ్చే కదా వాళ్ళకి చేయాలి. వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు? మరి వాళ్ళు ఇస్తారేమో. ఎవరు ఇస్తారు? బ్రోతల్ హౌస్ ఏదో పని ఇస్తారు వాళ్ళకి, ఏదైనా అంటులు తోమడం, ఇల్లు చూడడము కదా. అలా వద్దులేండి, అలా లేదండి. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారండి, మీరు భోజనం చేస్తారు, నా భోజనం అంటారు. డబ్బు లేకపోతే ఏం చేస్తారు, పిన్ రుబ్బిస్తారు కదా. వాళ్ళు కూడా అలాగే పని చేయిస్తారు అక్కడ. అంటే దెబ్బ వేయించుకొని పని చేయించుకుంటారు అంతే. మరి ఏం చేస్తారు? ఇంకొకటి నేను చెప్తాను, వస్తే అఘోరి ముండా, నువ్వు అఘోరిను కాదు, ట్రాన్స్జెండర్ కాదు. ట్రాన్స్జెండర్ అనే దానికి ఒక గొప్పగా మేము ఆదర్శం తీసుకుంటాను. ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎంతో అనాథ పిల్లలు కూడా చాకుతున్నారు. వాళ్ళకి తప్పైంది. ఇది ట్రాన్స్జెండర్ కాదు, ఇది పక్కా మగవాడు. అది లింగం మార్పున నుంచి అలా ఫీలింగ్ ఉండిపోయింది. మంచి అమ్మాయిని తీసుకొని అలా వెళ్ళింది అంతే. ట్రాన్స్జెండర్స్ కి ఈ మధ్య కాలంలో చాలా మంచి పేరు ఉంది. మోడీ గారు వీళ్ళ కన్నడనే మంజమ్మ అనే వ్యక్తికి, ట్రాన్స్జెండర్ కి పద్మశ్రీ అవార్డు గౌరవించారు. మీ అందరూ తెలుసు, పద్మశ్రీ అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదకి ఇస్తారు, ద్రౌపది ముర్ము చేతుల మీద ఇచ్చారు. అలాగే ట్రాన్స్జెండర్స్ కి బిగ్ బాస్ లో అవకాశాలు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీలు చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్లు అవుతున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ లో కూడా వాళ్ళకు కూడా జాబ్లు ఇస్తున్నారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా, ట్రాఫిక్ పోలీస్. కాదండి, అంత గౌరవం ఇస్తున్నారు. కానీ మా గౌరవం అంతా బుగ్గుపాలు చేసడానికి వచ్చినట్టుంది. కాదు, అఘోరి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందరూ అఘోరి అంటే అఘోరి క్వాలిటీస్ ఒకటి కూడా లేదు ఆమె దగ్గర. ఫాన్స్ పౌడర్ పూసుకోవడము, ఇక్కడ ఒక ముక్కు పుడక, ఇక్కడ ఒక ముక్కు పుడక, ఇక్కడ ఒక పుడక, ఇది పెట్టుకొని తిరిగేది అంతే. అది అఘోరి అని మన ప్రజలు అది ఎలా నమ్ముతున్నారో ఏమో, నాకైతే ఒకటి లేదు. ఈ మధ్య మన కుంభమేళానికి అన్ని వేల మంది వెళ్ళి వచ్చి అఘోరీలు చూసారో. ఇంకా ఇతను అఘోరి అని ఇక్కడ ఎందుకు ఉంచారో నా వరకు తెలియదు. తరిమి కుక్కను కొట్టినాక అట్లా కొట్టాలి ఈ అఘోరి లోఫర్స్ కి.
అంటే స్టార్టింగ్లో మాలాంటి వాళ్ళు మాత్రం బుట్టలో పడ్డాం. నేను కూడా ఆమె చూసి అఘోరి నేనైతే మాత ఎక్కడ అన్నాను. వాడిని ఎప్పుడు అఘోరి అని accept ముత్యాలమ్మ చేయలేదు టెంపుల్ first నుంచి. ఇప్పుడు సికింద్రాబాద్. చాలా మంది ఏమంటారంటే అఘోరి జనాలకి నామం పెట్టాడు, ఇప్పుడు వర్షిని వాడికి ఏదో ఒక రోజు నామం పెట్టి వస్తుంది అంటారు, నిజమేనా? అది నిజమే, తప్పకుండా. మీరు మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు, నేను ఇస్తాను పాయింట్ సత్య గారు. ఈ పాయింట్ అబ్సల్యూట్లీ రైట్, ప్రజల్లోకి తీసుకోవాల్సి మెయిన్ పాయింట్ ఇది. 100% వెయిట్ చేయండి. మొన్న రీసెంట్ గా నేను ఒక పాయింట్ ఎత్తాను. మన ట్రాన్స్జెండర్ అంకిత రాజ్ అని వాళ్ళు ఒక మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత వైభోగం, అంగరంగ వైభోగంగా మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళని చూసి అంతా ఇంప్రెస్ అయ్యారు. ఓ ఇలా ఉండాలి, ఇలా చూడు, వాళ్ళ ప్రేమ చూడు, వాళ్ళు పెళ్లి బట్టలు, వాళ్ళు మెహందీ ఫంక్షన్, ఎవ్రీ 1% తల్లిదండ్రులు నిలిచిపడి వాళ్ళకి కన్యాదానం చేసి ఇచ్చారు. అలాంటి ప్రేమ పెళ్లినే ఇక్కడ ఉండలేదు. ఇంకా ఈమె డబ్బుల కోసం ఆశించిండే పెళ్లి ఎక్కడ నిలుస్తుంది? నా మెట్లు చూడు, నా తాళి చూడు అంటుంది. వేకెన్సీ అందరూ సోషల్ మీడియా మిత్రులు వెయిట్ చేయండి, ప్రజలు వెయిట్ చేయండి. అతి త్వరగా షార్ట్ టైంలో వస్తుంది. అప్పుడు వస్తాను, శ్రీవర్షినికి హెయిర్ కట్ చేస్తాను. సీరియస్లీ, శ్రీవర్షి అనే వ్యక్తి కేవలం స్వార్థంతోనే వెళ్ళింది. అవును, తప్పకుండా. ఫేమస్ అవ్వాలని, అవును, డబ్బు కోసం. డబ్బు కోసం. 1 సంవత్సరంలోగా ఇద్దరు కూడా స్ప్లిట్ అయిపోతారు. శ్రీవర్షినికి ముళ్ళ మీద ఆకు పడినాను, డ్యామేజ్ లేదు. ఆకొచ్చి ముళ్ళ మీద పడినాను, డ్యామేజ్ లేదు. రెండు సో అవును, రియల్లీ. అందుకే శ్రీవర్షినికి ఏం లేదు, ఫేము, సత్య గారు చెప్పినట్టు డబ్బులు, ఇది అన్ని లాగేస్తుంది. ఇంకా అకౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇంకెవరు వేయరు. ఎవరికి? మన అఘోరి గానికి. వాడిని అఘోరి అనేది వస్తే అఘోరి ముండా అంటాను, లోపర్ అఘోరి ముండా. ఇంకా నీకు అకౌంట్లో ఎవరు వేయరు. ఇంకా ఆ కారో ఏదో తాకత్ పెట్టి వచ్చేస్తావు. సో ఇంకొక చెప్తాను చూడండి, ఇప్పుడు ఏమైనా అఘోరికి కెపాసిటీ ఉంటే అక్కడ కాశీకి వెళ్ళి రావని చూద్దాం. ఎందుకంటే అఘోరి అనే పదానికే చాలా అవమానం చేసేసింది. ఇంకా కోసి బాగా లేసేస్తారు. ఈ అఘోరినే తినేస్తారేమో అక్కడ ఉండే అఘోరీలు, అంత భ్రష్ట్. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది అఘోరి, మేము ఇంకా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాము, ఇక్కడే యూపీలో, ఉత్తరాఖండ్లో ఇక్కడే సెటిల్ అయిపోతాము, ఈ కాశీలోన ఇక్కడే ఉంటాము, అటు సైడ్ రామ్ అంటుంది. దరిద్రం పోయింది, ఇంకా మాకు పట్టిన దరిద్రం పేడ వదిలేసింది. అక్కడే చావండి మీ ఇద్దరు కూడా, అక్కడే చావండి. మరి ఇప్పుడు శ్రీవర్షిని బీటెక్ చేస్తాను అంటున్నావు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటున్నావు. అసలు నీ బుర్ర అంతా ఏమైంది? కేవలము ఫేమస్ అవ్వాలని, డబ్బు కోసమని వెళ్ళిపోయినావు. మాఫియా మిగతా మహిళలకు నువ్వేం మెసేజ్ ఇచ్చినట్టు నేను అడుగుతున్నాను. నిజంగా నీలాంటి వాళ్ళు కూడా కంపల్సరీగా లోపల వేయాలి. మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. సత్య గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నాను, నేను ఒక ఆర్టిస్ట్ని. నాకు దేంట్లో నన్ను చేస్తున్నారా? సినిమాల్లో, షోస్లలో? సినిమాలు నేను చాలా చేశాను. నేను 10 సినిమాల పైన చేశాను. ఓకే. అన్నపూర్ణమ్మ గారు మనోడు చేసిన అన్నపూర్ణ గారితో, కాలీఫ్లవర్ చేసే సంపూర్ణేష్ బాబుతో, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేశాను వెన్నెల కిషోర్తో, అలాగే కమెడియన్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా, ప్రేమ కథా చిత్రం, ఆయన మూవీ బకాసుర రెస్టారెంట్ చేశాను. సుమన్ గారితో వరదరాజు గోవిందం చేశాను. కానీ నాకు ఎక్కడా పేరు రాలేదు, చిన్న చిన్న రోల్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైజాగ్ సెర్చ్ అంటే ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే మేము రాకేష్ మాస్టర్ బిగ్ బాస్లని, మేము ప్రాంక్ షూట్లని, ఏవో ఫన్నీ స్కిట్స్ అని, మామిడి తోటలోకి వెళ్ళి వంటల కార్యక్రమాలని అవన్నీ చేస్తుంటాం కదా. మా టీంలో మీకు తెలుసు కదా, ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఉండేవాడు మా టీంలో. ఆ తర్వాత నేను, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, బెంగళూరు బుజ్జి, ఆవేశ స్టార్, లాఫింగ్ స్టార్, గుంటి నాగరాజు, నట్లం స్టార్, తర్వాత బషీర్ మాస్టర్. లేడీస్లో వస్తే స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ వైఫు, టిక్ టాక్ దుర్గారావు వైఫు, ఖతర్ పాప, ఇనిస్టా బంగారం, లైలా పారు, ఇలా చెప్పుకుంటే మాది మొత్తం 25 మెంబర్స్ ఉన్నాం. ఉప్పల్ బాల్ని మర్చిపోయారు మీరు. ఉప్పల్ బాల్ పేరు ఫస్ట్ చెప్పాను కదా నేను. చెప్పారా? ఉప్పల్ బాలే కదా అందరికంటే. ఉప్పల్ బాలే నెంబర్ 1. అందరు గ్యాంగ్ లీడర్ ఆయన. లీడర్ నేను, కాకపోతే అందరిలో ఎక్కువ ఫేమ్ ఆయనకి. ఉప్పల్ బాల్ అంటే ఎక్కువ ఫేమ్ ఉంటుంది. ఓకే. సో బుజ్జి గారు మీరేం చేస్తున్నారు ప్రెసెంట్? నేను సోషల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ మా బెంగళూరులో. అంటే వర్క్ చూసుకుంటాను, ఇంటి తెచ్చిన షాప్ ఉంది. అలా ఫ్యామిలీ ఇంకా కొన్ని రోజులు నేను అలా ఆగుతున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చడానికి కుదురుతుండలేదు నాకు, రావడానికి కొంచెం అలా బ్యాలెన్స్గా వెళ్తుంది. అంటే ఎక్కడ ఊర్లో పొలిటీషియన్ చూసుకుంటూ, అలా సమాజ సేవ చేసుకుంటూ, ఏదో నా వరకు నా వంతు సాయం చేసుకుంటూ అలా ఇండస్ట్రీలో అలా టచ్లో మీలాంటి సెలబ్రిటీతో అలా టచ్లో ముందుకు సాగుతుంది లైఫ్. ఇప్పుడు బెంగళూరు బుజ్జి గారు తెలుగులో అందరికి తెలుసు, తెలుగు వాళ్ళకి. నేను బెంగళూరు బుజ్జి గారు బెంగళూరులో తెలుసా? తెలుసు, దండిగా తెలుసు. అక్కడ నేను ఫస్ట్ కొన్ని నా హావాభావాలతోనే నేను ఒక యాక్టర్గా రెగ్యులర్గానే ఉంటాను. బెంగళూరు బుజ్జి అంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. నా ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటారు, నేను ఒకరోజే ఇలా ఉన్నాను, ఎవ్రీడే ఎప్పుడు ఇలాగే ఉంటాను నేను. ఓకే. మంత్లీ ఇన్కమ్ ఎంత సత్య గారు మీది? నాకు ఒక 50,000 దాకా వస్తుంది. 50,000. బుజ్జి గారు మీది?
నా ఇన్కమ్ చాలానే ఉంది, కాకపోతే ఫ్యామిలీ పోషిస్తాను కదా, అలా ఫ్యామిలీకి కొంచెం పెట్టేస్తాను. కొన్ని నా కాస్ట్యూమ్లు, నా ఖర్చు వెర్చు అది అలా వెళ్తుంది. అది నేను ఇప్పుడు లెక్కేసుకొని కాదు. సో బెంగళూరు ఏమో బుజ్జి happy. అప్పుడు సీఎం జయలలిత తెలుసు కదా తమిళనాడు, ఆమెలాగానే కట్టిన బట్ట మళ్ళీ అవునండి, అది నాకు చిన్నప్పటి నుంచి నేను ఫ్యాషన్ డిజైనర్ కూడా చేశాను. సిస్టర్స్ 2 members ఉన్నారు, వాళ్ళు కూడాను ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. ఫ్యాషన్ డిజైనరు మంత్ర ఫ్యాషన్ షోలో చాలా బాగా మంచి షోస్ చేశాను ఫ్యాషన్ డిజైనర్గా. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే చిట్టి పికిల్స్ మళ్ళీ కొత్తగా ఏదో వ్యాపారం మొదలు పెట్టారంట కదా, మరి ఏంది పరిస్థితి? చిట్టి పికిల్స్కి నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడు మా ఇద్దరు మీ సైడ్ కాబట్టి మా రాజమండ్రి అని కాదు, మహిళలని సపోర్ట్ చేస్తా, తండ్రి లేని పిల్లలని సపోర్ట్ చేస్తా. ఒక విషయం చెప్తాను, నిప్పు లేకుండా పొగరాదు. చిట్టి పికిల్స్ అనేవాళ్ళు 3 sisters. వాళ్ళు ఏదో కష్టపడి పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు. పెద్ద రేట్లు ఏం కావు, నేను కూడా చాలాసార్లు ఆర్డర్ చేశాను. చాలా కష్టపడి వంట. అంటే మీరు నెలకి 50,000 సంపాదిస్తున్నారు కూడా పెద్ద మ్యాటర్ కాదు. 1000-2000 రోజుకి 500 పెద్ద పూర్తిగా మ్యాటర్. వినండి, పూర్తిగా వినండి. లెట్ మీ కంప్లీట్ ఓకే మై ఆన్సర్. ఓకే, మటన్ పీకిల్ 1/2 kilo 1200 అమ్ముతున్నారు. నేనే మటన్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా బోన్లెస్ 1200 పచ్చి మాంసమే కొంటాను. ఓకేనా? ఓకే, వీళ్ళందరికీ వంట చేసి పెడతారు, అంతా క్లీన్ చేస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వంట చేసి అంతా చేస్తే చాలా వేడిలో ఎంత కష్టపడక తెలుసు వంట అనేది. వాళ్ళు కష్టపడుతున్నారు. లేదు, వాళ్ళు 1/2 kg మటన్ పికిలు 1200. నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు పచ్చి మటన్ 600, దానికి మళ్ళీ ఆయిల్, కారము, పసుపు, ట్రాన్స్పోర్టేషన్ అంతా యాడ్ చేసి 1200 అమ్ముతున్నారు. నచ్చితే కొను, లేకపోతే మానే. ఈయన బ్యాడ్ కామెంట్స్ పెట్టి బ్యాడ్గా వాయిస్ మెసేజ్లు పెట్టడం వల్లే వాళ్ళు బ్యాడ్గా ఇచ్చారు. ఎంతసేపు కస్టమర్ వాయిసే వినిపిస్తున్నారు, వీళ్ళ వాయిసే వినిపిస్తున్నారు. ఎవరు? సోషల్ మీడియా ఫేమ్ కదా వీళ్ళు, వీళ్ళ వాయిసే వినిపిస్తున్నారు మీడియా వాళ్ళు. వాళ్ళది కూడా వినిపించాలండి. ఇప్పుడు ఏంటంటే పొగరదు, వాళ్ళు ఎంత తిట్టారో. విషయం చెప్పనా, ఇప్పుడు చిట్టి పికిల్స్ కి నేను సపోర్ట్ చేశాను, ఎందుకంటే తండ్రి లేని పిల్లలు కాబట్టి. ఇక ఆడియన్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఒక రేంజ్ కి రాగలిగారు వాళ్ళు. అట్ ఏ టైం వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కస్టమర్స్ అంటే కస్టమర్స్ అంటే వేరే అండి. ఎన్టీ రామారావు గారు ఏమన్నారు? సొసైటీ ఈజ్ ద టెంపుల్, పీపుల్ ఆర్ ద డైటీస్. అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే నేను ఏమంటున్నా, ప్రజల్ని కలపొద్దు అక్కడ. ప్రజలు నిజంగా దేవుళ్ళే. అవును కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటి ట్రోలర్స్. ఓకే, ట్రోలర్స్ వేరు, ప్రజలు వేరు. ఆమె కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కో లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరు ఏది ఉన్నా సరే, మీరు బిజినెస్లు ఉంటే, మార్కెట్లు ఉంటే, మీకు అనేది ఓపిక ఉండాలి. సడన్గా నువ్వు పాచి పని చేసేయి, నీకు పెళ్ళానికి పోసేయడం అలా మాట్లాడడం తప్పే, కానీ యువతల వాళ్ళు ఎంతగా రెచ్చగొట్టారు అవి కూడా రావాలి వాయిస్. అదే నేను మీడియాకి చేస్తున్నా. కొంతమంది ఏమంటున్నారంటే యువతల వాళ్ళు కూడా రెచ్చగొట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓన్లీ వీళ్ళ చిట్టి పికిల్స్ వాళ్ళే వాయిసెస్ వస్తున్నాయి, బయట వాళ్ళు రావట్లేదని. కొంతమంది దొంగ అంటే నువ్వు లంగ అంటావు, కొంతమంది అన్నారు కదా, అన్నారు. కానీ నేనేమంటున్నా, అది కూడా మనం అర్థం ఇప్పుడు చేసుకోవాలి. చిట్టి పికిల్స్ వాళ్ళే మాత్రమే వాయిస్ వస్తున్నాయి, కస్టమర్ది రావట్లేదని మీరు అంటున్నారు కదా. సో కొంతమంది ఏమంటున్నారంటే, వీళ్ళ చిట్టి పికిల్స్ ఫేమస్ చేసుకోవడానికి వీళ్ళు అలా చేసుకున్నారు, అది బెరిసి కొట్టింది అంటున్నారు. లేదండి, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం నిజము, ఆమె చావు బతుకులతో పోరాడడం నిజము, మళ్ళీ బతికి బయటపడడం నిజము. అవన్నీ నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు రాజమండ్రిలో, నేను కూడా ఎంక్వైరీ చేశాను. అదంతా నిజమేనండి, తప్పు. అట్లా ఆడపిల్లలు మనం అనకూడదు, మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, తప్పు జరిగింది కాదని లేదు. వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరుకున్నారు. ప్రజలే దేవుళ్ళని వాళ్ళు కూడా మా 3 అక్కచెల్లెలు వీడియో చేసి పెట్టారు. ముగ్గురు చేశారు, ఆమె కూడా చేసింది, ముగ్గురు కూడా తర్వాత. ఇంకోటి చిట్టి పికిల్ మెయిన్ పర్సన్ ఎవరు ఇస్తారో, ఆమె అర్ధరాత్రిలో మందు తాగి పైన సారీ చెప్పిందంట. అలేఖ్య అనేమే మెయిన్. రమ్య అని ఒక ఆమె ఉంటుంది, మొత్తం ముగ్గురు వాళ్ళు. అలేఖ్య అనేట ఆమె మందు తాగి అర్ధరాత్రిలో 2 రోజుల తర్వాత ఫుల్ మందు తాగి సారీ చెప్పిందంట కదా. మందు ఏం తాగలేదు, ఆ వీడియోస్ వచ్చాయి కదా, నేను కూడా అదే యూట్యూబ్ వచ్చాయి. లేదు, ఆమె నేను తప్పు చేశానండి, ఇది మాకు ప్రజలకి మధ్యన ఫైట్ కాదు, ప్రజలు ఉంటేనే మేము ఉన్నాము, ప్రజలు నిజంగా దేవుళ్ళు. కాకపోతే ఈ ట్రోలర్స్ వాళ్ళు కూడా నాకు కొన్ని బ్యాడ్గా మెసేజెస్ పెట్టడం వల్ల నేను ఇట్లా కంట్రోల్ తప్పేలా చేశాను. ఎనీవే సారీ అంటే చెప్పింది ఆమె. ఇప్పుడు వాళ్ళు 3 సిస్టర్స్ వీడియోలు చేస్తున్నారు, ఎక్స్పోజింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ట్రోలర్స్ వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడితే ట్రోలర్స్ వాళ్ళు తిట్టాలి కానీ కస్టమర్స్ తిట్టడం రైటా? కస్టమర్ కాదు అది. కస్టమర్లు ఎప్పుడు దేవుళ్ళే, ప్రజలు ఎప్పుడు దేవుళ్ళే, వాళ్ళు ఉంటేనే మేమున్నాము. కాకపోతే మధ్యలో వాళ్ళు అనమాట, చూసారు పని పాట లేని నా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు ఇదంతా క్రియేట్ చేసింది తప్పితే ఇంకెవ్వరూ కాదు. దయచేసి ప్రజలు ఇందులోకి లాక్కండి, కస్టమర్లు లాక్కండి. కస్టమర్లు ఉంటేనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కస్టమర్ దేవుళ్ళనే అంటారు వాళ్ళు.
మధ్యలో కొందరు బ్రోకర్ నా కొడుకులు ఉంటారు, ఎదవ నా కొడుకులు, వాళ్ళు క్రియేట్ చేసింది. ఆడపిల్లలు కదా, తండ్రి లేని పిల్లలు బతుకుతున్నారు, ఏమో నీకు నచ్చితే కొట్టలేదు మానేసి ఎక్కువ అన్నారు అనుకో, లైట్ తీసుకో, కానీ ఏంది ఇంత రేటు, నీ రేట్ ఎంత అని కూడా పెట్టారట. ఓకే, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ప్రతి ఒక్కరు ఒక గోల్ ఉంటుంది కదా లైఫ్లో, మీ గోల్ ఏంటి? ఎవరికైనా ఏముంటుందండి, ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. నాకు ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంది అంతే. అంటే నాకు తగ్గ రోల్ ఏమైనా చిన్న చిన్న వస్తే చేసుకుంటాను. బుజ్జి గారు మీ లైఫ్ గోల్ ఏంటి? నా లైఫ్ అంతే అండి, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి, అందరూ నన్ను చూడేలాగా నేను సమాజంలో మంచి గుర్తింపు రావాలని. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ కదా, ఎవరు ఆర్టిస్ట్లకు ఏది చెప్తే అది చేస్తారు కదా. సో మీరు ఒక ఫీమేల్ యాక్టింగ్ చేసుకుంటూ బాయ్కి ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తారు? ఫీమేల్గా మీరు ఒక ఫీమేల్ ఇప్పుడు క్యారెక్టర్, ఫీమేల్ పాటలు అంటే పాడుతుంది, కానీ ఫీమేల్ లాగా అయితే నేను చేయలేను, ఏమో కష్టం. ఉప్పల్ బాలయ్య చేస్తాడు, ఇక నేను ఎప్పుడు ఫీమేల్ గెటప్ లేదు కదా. పోనీ యాజ్ ఒక బాయ్కి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఒక రోజు కావాలి, ఆ రోజు ఒకటి తెంపేసి. అది కష్టం. నార్మల్గా ఏదో ఒకటి ఇచ్చి చెప్పండి. ఇదే రోజు అనుకో, బెంగళూరు బుజ్జి, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. వేకెన్సీ చూద్దాం. ఒకవేళ మీరు ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు? నేనా క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ చేయాలి? ఫీమేల్ క్యారెక్టర్ చేయండి, మేల్ క్యారెక్టర్ చేయండి, ఎందుకంటే ఎనీవన్ ఏదైనా డన్. ఏదైనా ఫీమేల్గా చెప్పండి ఫస్ట్, ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత బాయ్గా చెప్పండి. ఫీమేల్ గానా? ఫస్ట్ ఫీమేల్గా. నేను రెచ్చిపోదాం బ్రదర్లో బాయ్గానే చేశాను, మొన్న ఒక లవణ్య యాంకర్ తోటి బాయ్గానే చేశాను అది ప్రపోజింగ్. ఇప్పుడు ఫీమేల్గా చేయమంటున్నా. ఓకే, ఎనీవన్. సత్య, ఎస్, నేను నైట్ పగలు నిద్ర పోలేకపోతున్నాను. నీ అందాన్ని, నీ చందాన్ని చూసి మరలేకున్నాను. నేను ఒకసారి గట్టిగా కౌగిలించుకోవాలనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసి నెక్స్ట్ మా పేరెంట్స్కి మాట్లాడుకుంటూ నేను మ్యారేజ్కి ఒప్పియాలనుకుంటున్నాను. ఏమన్నా నేను ఆల్రెడీ ఉప్పల్ బాలు అనే ఒక అమ్మాయితో లవ్ లో లేదు సత్య, నీ గ్లామర్, సారీ నా హార్ట్ లో స్పేస్ లేదు, సారీ బెంగళూరు బుజ్జి గారు. ఉప్పల్ బాలు గాని చూసాడంటే ఈ వీడియో నన్ను ఉరిపోసి చంపేస్తాడు. ఇదంతా నాకు కావాలి. బాలు లవ్ యూ, ఐ మీన్ సారీ నో వేకెన్సీ. ఐ వాంట్ టు యూ సత్య. ఆఫ్ కోర్స్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఐశ్వర్య లాగా ఉన్నారు, అలాగే సాయి పల్లవి డాన్సులు కూడా ఇస్తున్నారు. రియల్లీ ఐ వాంట్ టు యూ సత్య. సారీ, ఆల్రెడీ ఉప్పల్ బాలు ఇక్కడ ఉన్నాడు, సారీ నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. సారీ ఉప్పల్ బాలు. సూపర్, నిజంగా మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఎంతో మంది ప్రజలకు మీరు ఏది క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చి దొరలుతాను. సూపర్, అంటే మీ డెడికేషన్ నాకు ఇక్కడ తెలిసిపోయింది, అర్థమైంది. సో మీరు జనాలకి ఏదో రకంగా నవ్విస్తుంటారు కదా మీరు చేసే కంటెంట్ వల్ల, మీ టీం వల్ల. మీరు టీం చేసే దాంట్లో మీరు కొంచెం పార్టిసిపేట్ చేస్తారు కదా, సో ఎంత నవ్విస్తే వాళ్ళ లైఫ్లో అంత బాధ ఉంటుంది కదా. సో మీ లైఫ్లో అలాంటి బాధ ఏదైనా ఉందా? ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో హ్యాపీ ఉంటుంది, బాధ ఉంటుంది. మమ్మల్ని కూడా చీప్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను కొంతమంది ఆర్టిస్టుల దగ్గరికి వెళ్తా కదా, కొంతమంది అందరూ నన్ను ఒక 90% నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది ఏమో ఏంటి మీ టీంలో స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ వైఫ్, ఉప్పల్ బాలు వీళ్ళందరితో ఏంటి అనేసి కొంతమంది ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంటారు. నేను ఒకటే చెప్తాను, నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఫిలిం ఇండస్ట్రీలో లేను. రేపు పొద్దున్న నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా, నేను చచ్చిపోయినా ఇమ్మీడియట్ వచ్చి నన్ను దహనం చేసేది వాళ్ళే, మీరు కాదు. నాకు వాళ్ళే ఇంపార్టెంట్. మమ్మల్ని ఇట్లా యాక్టింగ్ చేయించుకుంటున్నారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మేము ఇట్లా చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అందరూ మంచి వాళ్ళు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేశాను. మా టీంని ఏదైనా అంటే మాత్రము నేను మిమ్మల్నే వదులుకుంటాను, కానీ మా ఉప్పల్ బాలు, మా బెంగళూరు బుజ్జి, మా స్వాతి నాయుడు, మా కత్తెర పప్ప వీళ్ళనైతే నేను వదులుకోనని కరాఖండిగా చెప్పాను. ఓకే, ఈ విషయంలో కాకుండా ఇంకా వేరే ఏదైనా విషయంలో బాధపడి మీరు ఏడిచిన రోజులు ఏమైనా ఉన్నాయా? బాధపడే రోజులంటే ఎవరైనా మాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే బాధపడుతుంటాం. ఏంటి వీళ్ళు ఇట్లా పెడుతున్నారు. నేనైతే నా వీడియోస్ అన్నీ కూడా ఫ్యామిలీ చూడదగ్గ చిత్రాలు చేస్తాను. వాళ్ళు అలా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఒక క్షణం బాధపడతాను అంతే. తర్వాత మళ్ళీ ఎవరైనా ఒక గుడ్ కామెంట్ పెట్టారనుకో, అది చూసి సంతోషిస్తాను అంతే. ఇప్పుడు మీరు ఇంకా లైఫ్ అంటే లైఫ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్, చెప్పాను కదా, ట్రాజడీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం అన్నీ బ్యాలెన్స్ చేయగలిగితేనే సోషల్ మీడియాలో ఉండాలి. లేకపోతే దండం పెట్టేసి నేను ఇంతకుముందు హోటల్ ఇండస్ట్రీ కదా వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు ఇంతమంది సెలబ్రిటీతో కలుస్తారు, ఫోటోలు వీడియోలు చేస్తారు కదా, ఎప్పుడు వాళ్ళకి మీరు అవకాశాలు అడగలేదా? నేను కూడా ఒక ఆర్టిస్ట్ని ఒక చిన్న ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడగలేదా? చాలామంది నాకు అవకాశాలు ఇచ్చారు. మా చంద్రమోహన్ గారు డైరెక్టర్ వి సముద్ర గారితో ఫోన్లో మాట్లాడారు. మా వాడికి ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అన్నారు. అదే వరదరాజు గోవిందం సుమన్ గారి సినిమాలు ఇచ్చారు. అలాగే జమున గారి ద్వారా నాకు అన్నపూర్ణ గారి ద్వారా అన్నపూర్ణమ్మ గారి మనవడు బయోపిక్ లాంటి సినిమా, అందులో అవకాశాలు వచ్చింది. హెల్ప్ చేస్తుంటారు, చేయలేదని మాత్రం ఉంది. రమాప్రభ గారు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు.
భానుచంద్ర గారు వీళ్ళంతా హెల్ప్ చేస్తుంటారు. లవ్ మీద మీ ఒపీనియన్? వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టే నేను ఇప్పుడు 10 సినిమాల్లో చేశాను. Super. లేకపోతే నేను ఎవరికి తెలుసు. ఓకే, సత్య గారు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఈజ్ బ్లైండ్. ఎప్పుడు ఎలా లవ్ పుడుతుందో తెలియదు. లవ్ ఎప్పుడు అందం చూడదండి. చాలామంది అంటారు డబ్బు చూస్తుంది, ఫిజికల్ అట్రాక్షన్ చూస్తుంది అంటారు, కానీ కాదు. చాలా వరకు నేను చూసిన లవ్లు ఏంటంటే మనసు చూస్తున్నారు, మనసు చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ జనరేషన్లో సిన్సియర్ లవ్ ఉందా? సిన్సియర్ లవ్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు. కొన్ని ప్రేమ జంటలు చూశాను, నాగార్జున గారు, అమలా గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, వీళ్ళు లవ్ జంటలు, శ్రీకాంత్ గారు, ఊహా గారు, వాళ్ళది నిజమైన లవ్. ఇప్పుడు ఈ జనరేషన్లో అంత లవ్ లేదు. ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, ఇలా విడిపోతున్నారు. నాగ చైతన్య, సమంత విడిపోయారు. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? ఫ్రెండ్షిప్ లేనిదే అసలు జీవితమే లేదండి. మన ప్రాబ్లమ్స్ మన తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి చెప్పుకోలేము, గిల్టీగా ఫీల్ అవుతాం. కానీ ఫ్రెండ్స్ ధైర్యంగా చెప్తాం. మనం తప్పు చేసినా, ఒకరిని మర్డర్ చేసినా అరే ఆవేశంలో మర్డర్ చేస్తాంట అంటాం, ఒకళ్ళు రేప్ చేసినా అరే ఆ కామంతో రేప్ చేస్తామంటాం. ఫ్రెండ్స్కే ధైర్యంగా చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ లేని లైఫ్ అసలు వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. బుజ్జి గారు మీరు అన్ని ఆల్మోస్ట్ ఆల్ చూసారు, అన్ని లైఫ్. ఇక్కడ తెలుగు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసారు, కన్నడ లైఫ్ స్టైల్ చూసారు, సోషల్ వర్క్ చేస్తున్నారు. అట్ ఏ టైం మీరు మంచి డివోషనల్ పర్సన్ కదా. సో మీ లైఫ్లో ఎప్పుడన్నా మర్చిపోలేని బాధ ఏదన్నా ఇప్పటికీ తలుచుకుంటే ఏడుపు వచ్చే సిచ్యువేషన్? అవునండి, చాలా మంచి క్వశ్చన్. కొంతమందికి తెలీదు, ఏదో సరదాగా ఇన్స్టాల్లో అలా ఆడుతూ పాడుతూ ఏదో అలా అల్లరిస్తున్నారు అనుకుంటారు. కాకపోతే నాకు చాలా విషాదమైన గాథ ఉంది, నా పెయిన్ ఉంది, నా ఫ్యామిలీ. ఎందుకంటే నా ఫ్యామిలీ 2 కళ్ళు. నాకు మమ్మీ డాడీ చనిపోయారు, ఇంకా ఒక బ్రదర్ చనిపోయారు. వాళ్ళ వదిన ఉంది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేనే చదివిపిస్తున్నాను. 2 సిస్టర్ ఉన్నారు, వాళ్ళని నేనే చదివిపిస్తున్నాను. ఇంకొక బ్రదర్ మిస్సెస్ చనిపోయింది, వాళ్ళ పిల్లల్ని ఒక అమ్మాయిని లా చేపిస్తున్నాను ప్రైవేట్ కాలేజ్లో. వాళ్ళ బ్రదర్ని కేంబ్రిడ్జ్ కాలేజ్లో డిగ్రీ చేపిస్తున్నాను. పెద్ద పెద్ద పదవీలే చదివిపిస్తున్నాను, అందరికీ తెలుసు. కాకపోతే అదే మన ఇంట్లో ఇంకా నా సిస్టర్కి మ్యారేజ్ చేస్తాము. మా వదిన చిన్న ఏజ్, అదే అన్నీ ఇచ్చాడు. మా వదిన చూస్తే అలా కళ్ళలో నీళ్ళు వస్తుంది, చాలా పెయిన్. అది ఒకటే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళు మా తల్లి కంటే ఎక్కువ నాకు మా మమ్మీ చనిపోయింది. మా మమ్మీ కంటే ఎక్కువగా చూసాను, చిన్న అమ్మాయే, కాకపోతే చాలా బాధ. మీ మమ్మీ డాడీ ఎలా చనిపోయారు? వాళ్ళు అదే మా అన్న చనిపోయాక కొంచెం ఫీల్ ఉంటుంది. మా మమ్మీ డాడీ కొంచెం ఏజ్ అయింది, మేము పెద్ద ఫ్యామిలీ 10 మెంబర్స్ అంతా. మేము అలా స్ట్రగుల్లో అలా చనిపోయారు. అది చాలా బాధ. అంటే మా వదిందే అండి ఫ్యామిలీ టెన్షన్. నాకు ఫ్యామిలీ లేకపోతే మేము లేదు. నాకు ఇండస్ట్రీ వేరు, వెరీ ఇంపార్టెంట్ నాకు ఫ్యామిలీ. మీ లైఫ్లో ఫస్ట్ బాధ వచ్చినా కష్టం వచ్చినా హెల్ప్ అడిగేది ఎవరికి? నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అని ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ తరపున మీ తరపున వాళ్ళు చింతామణి రమేష్ అని ఉంటారు, నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళకి హాయ్ చెప్పండి మీ తరపున, రమేష్ గారు. అందుకే బుజ్జి రమేష్ అని పెట్టుకున్నాను పేరు కూడా. రమేష్ కేబి ఎంప్లాయీ రమేష్ గారు. అంటే నేను పరిచయం అవ్వకముందు ఆయన, నేను పరిచయం అయిన తర్వాత నేనే. సత్య ఇస్ నా కొలీగ్స్ ఫ్రెండ్. వాళ్ళు గాడ్ గిఫ్ట్ అని అనాలి. సోషల్ మీడియాలో రాకముందు ఆయన, సోషల్ మీడియాలోకి వచ్చినాక నేను. అవును, ఇద్దరం 2 కళ్ళు. కేబి రమేష్ గారు, మా ఇద్దరు 2 కళ్ళు కదా. అవునండి. కేబీ రమేష్ గారు. సో మన బెంగళూరు బుజ్జి గారి తరఫున స్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ కూడా లేదు, ఫ్రెండ్షిప్ అనేది జెన్యూనిటీ ఉంటుంది. బట్ ఆయన ఇక మంచి ప్లాట్ఫామ్లో వెళ్తూ కూడా మీ పేరు చెప్పాడంటే నిజంగా మీరు ఎంత మంచి బాండింగో తెలుస్తుంది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి. సో ఇప్పుడు నేను అడిగాను కదా జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉందా అని, చాలా వరకు లేదంటే. సో వీళ్ళు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉందని. సో అలాగే మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ తేజు గారు. అండ్ ఇంకా మీకు ఇష్టమైన దేవుడు? శివ గాడు. శివ అంటే నాకు చాలా పిచ్చి ప్రేమ. శివ వచ్చి నీవేమైనా చేసుకో, నా కోసం ప్రాణమిస్తావు అంటే ఇక్కడే ఈ సీట్లోనే ఇచ్చేసి, అంత భక్తి, అంత ప్రేమ. చాలా నమ్ముతాను. ఎవ్రీడే మాకు మండే వచ్చిందంటే ఫ్రైడే ఫెస్టివల్ లాగా ఉంటుంది. చాలా ఇష్టం నాకు. మీకు ఇష్టమైన గాడు? నాకు కూడా శివుడే. అలా కొలిస్తే అలా వస్తాడు. తర్వాత తిరుపతి బాలాజీ. మీకు లైఫ్లో కష్టం బాధ వస్తే ఫస్ట్ చెప్పుకునేది ఎవరికి? ఫ్రెండ్స్కే. ఫస్ట్ అయితే ఉప్పల్ బాలాజీ చెప్తాను, తర్వాత బెంగళూరు బుజ్జికి, తర్వాత టిక్ టాక్ దుర్గారావు, తర్వాత స్వాతి నాయుడు. ఈ నలుగురు కూడా నా లైఫ్ లో ఈ మధ్య మా ఇద్దరు జంట బాగా వెళ్తుంది, ఒక బ్రదర్స్ లాగా. బెంగళూరు బుజ్జి అంటే చాలు జనాలంతా అలా రెస్పాండ్ అయిపోతారు. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ నా గురించి చాలా అంత లాంగ్ వస్తే చాలా కేర్ తీసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నేను కూడా ఈ సందర్భంగా ఉప్పల్ బాలుకి, బెంగళూరు బుజ్జికి, టిక్ టాక్ దుర్గారావుకి, స్వాతి నాయుడుకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
సరే వాళ్ళ ఓకే. ఫ్రెండ్షిప్ చాలా గొప్పది నా పట్ల. మీ లైఫ్లో ఎవరు వచ్చినా ఎలా వచ్చినా మీకు మీరు మూవ్ ఆన్ అవ్వుకుంటూ వెళ్తున్నారు. సో అలాగే వెళ్ళాలి, మీ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవ్వాలి. సో సత్య గారు, బుజ్జి గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. సో మీ దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడిగావు, అది మళ్ళీ వెళ్ళిపోయింది. ఏంటది? నీ జీవితంలో ఏదైనా ఏమంటారు చాలా బాధపడిన క్షణం అది చెప్పు. రైట్. ఈ లైఫ్లో ఈ ఫ్రెండ్షిప్ వరకు కాకుండా బాధపడ్డదైన క్షణం ఉందా, బాగా ఏడ్చింది? ఉంది. నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నా ఆ రోజు, సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఆ రోజు. ఎప్పుడంటే 2015 March 25 మధ్యాహ్నము 2 o'clock అవుతుంది. మా డాడీ చనిపోయారు ఆ రోజు, హార్ట్ ప్రాబ్లం వచ్చి కేర్ హాస్పిటల్, మా సొంత ఊర్లోనే, విజయనగరం జిల్లా రాజాం టౌన్. ఆ రోజు అస్సలు నేను చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకంటే మా డాడీ అంటే నాకు అంత ఇష్టం. మా డాడీ చనిపోయినాక నేను తట్టుకోలేకపోయాను. అలాగ ఒక 1 year వరకు అసలు నాకు నిద్ర కాదు, భోజనం కాదు, అసలు తిన్నానో పడుకున్నా కూడా తెలియదు. సో అది నాకు చాలా సాడెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఇప్పటికి కూడా మా డాడీ వదిలేసి ఎవరైనా దేవుడి ఫోటోలకు పూజ చేస్తారు, నేను ఎవరికి పూజ చేస్తాను? మీ డాడీకి. మా ఇంటికి వచ్చి చూడండి, అన్ని మా డాడీ ఫోటోలు ఉంటాయి. రీసెంట్ గా వాళ్ళ డాడీది ప్రతి సంవత్సరం యానివర్సరీ చేస్తారు, చాలా భోజనాలు పెడతా, పేదవాళ్ళకి పళ్ళు కాయలు అన్ని పంచుతా. సో మీ టీం గురించి చెప్పాలి, మీ టీంలో ఉన్న వాళ్ళ గురించి. ఓకే, షూర్, ఒక తప్పకుండా. ప్లస్ ఒకటి మైనస్ చెప్పాలి. ఓకే ఓకే. సో మీ టీంలో కొంతమంది పేర్లే నాకు తెలుసు, సో మీరైనా చెప్పొచ్చు. మా టీంలో 25 members ఉన్నారు. అమ్మా, నాకు 4 to 5 పేర్లే తెలుసు. ఓకే చెప్పు. ఒకటి ఫస్ట్ ఉప్పల్ బాలు, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ఉప్పల్ బాలులో ప్లస్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడాను మన పక్కనే ఉంటాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు. మొత్తం 5 ఇల్లు మెయింటైన్ చేస్తాడు. ఉప్పల్ బాలు ఇల్లు ఉప్పల్లో, సేమ్ బుజ్జి గారు లాగా. వాళ్ళ అమ్మ ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్నయ్య, 5 ఫ్యామిలీలు అనుకో, 5 ఇల్లులు అనుకో. ఈ 5 ఇల్లులకి ఉప్పులు ఉన్నాయా, పప్పులు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, కారం ఉందా, పసుపు ఉందా, సబ్బులు ఉన్నాయా, పేస్ట్లు ఉన్నాయా అని ఆలోచిస్తాడు. ఎప్పుడు ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు. నిజంగా అట్లాంటి వ్యక్తి నేను ఎక్కడ నా లైఫ్లో చూడలే. సో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడు కుటుంబం కోసమే ఆయన జీవితం అంతా, అది ఇష్టం ఉప్పల్ బాలుడు. మైనస్ ఇష్టం లేని క్వాలిటీ ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ కదా, ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి. బురాతల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళతో వీడియోస్ చేయడం నాకు నచ్చదు. నువ్వు త్వరలో బిగ్ బాస్కి వెళ్తావు, అందరూ కూడా అంటున్నారు, కోడేకి వస్తున్నారు, ప్రతి ఒక్క శాటిలైట్ కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, నీ పేరే వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, నువ్వు బురాతల వాళ్ళతో తిరక్కు, బురాతల వాళ్ళతో వీడియోలు చేయకు అని గొడవ పడతాను. ఒక్కసారి కొట్టుకుంటాం కూడా. కానీ నేను చాలా హింసిస్తానండి ఉప్పల్ బాలుకి. సారీ ఉప్పల్ బాలు, చాలా హింసిస్తాను ఉప్పల్ బాలుకి, భరిస్తాడు. చాలా టార్చర్ పెడతాను వాళ్ళకి. బషీర్ మాస్టర్ గురించి. బషీర్ మాస్టర్ కోసం ఈయన అడగండి. నాకు తెలియదు కదా వాళ్ళు. ఆయన జస్ట్ బర్త్డేలో అంటే ఆయనతో నేను అంత క్లోజ్ కాదు. నెక్స్ట్ స్వాతి నాయుడు పేరు తీసుకోవచ్చా? బషీర్ మాస్టర్ నేను క్లోజ్ కాదండి. నేను ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళింది లేదు, ఎప్పుడో ఎక్కడో అంత కలుస్తాం, ఎక్కువ కలిసేది రెగ్యులర్గా. స్వాతి నాయుడు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? స్వాతి నాయుడులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆమెకు పిల్లలంటే పిచ్చి. ఫస్ట్ ఒక పాప, ఇప్పుడు 5 years బేబీ, మళ్ళీ పిల్లలు కనాలని చాలా దేవుళ్ళకి ప్రార్థన చేసింది. మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. ఇప్పుడు దేవుడి దేవాలు ఇప్పుడు 9th month రన్ అవుతుంది. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ పిల్లలు చూసినా చాలా ముచ్చట వేస్తుంది అనమాట ఆమె చూస్తుంటే. ఆ క్వాలిటీ అంటే నాకు ఇష్టం. ఆమెలో నచ్చని క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు మేమందరం ఫ్రెండ్సే కదా, నేను తప్పు చేయొచ్చు, ఆమె తప్పు చేయొచ్చు, ఎవరైనా తప్పు చేయొచ్చు, ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అది నాకు నచ్చదు. ఎందుకు స్వాతి, తప్పు నాదే నవ్వచ్చు, నీదే నవ్వచ్చు, అట్లా పెట్టిస్తే యాంకర్లు మాకు ఫోన్ చేస్తారు, రండి ఏమైంది, ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు. అది నచ్చదు. ఓకే, బుజ్జి గారి గురించి ప్లస్ మైనస్ చెప్పండి, పక్కనే ఉన్నారు కాబట్టి. బెంగళూరు బుజ్జిలో మైనస్ ఏంటంటే చాలా కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ అయిపోతాడు. మంచి వాళ్ళకి అది ఉండేదే, అది మంచి వాళ్ళు అనేదానికి అది ఒక నిదర్శనం. ఆయనలో నచ్చే గుణం అంటే ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే రకం. ఒక మదర్ తెరీసా, ఒక రతన్ టాటా, ఒక సోనూ సూద్, ఒక మహానటి సావిత్రి, ఒక రమాప్రభ గారు ఎప్పుడు దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంటాడు. బెంగళూరు నుండి వచ్చినా కానీ ఒక 4-5 బట్టలు పట్టుకుని వస్తాడు. ఇప్పుడే కాదండి, నేను ఎప్పుడు అలాగే, మన లోకల్లోనూ అలాగే, నేను నా హ్యాబీనే అంత. సో బుజ్జి గారు మీరు చెప్పండి సత్య గారి గురించి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. నేను ఓపెన్గా చెప్తాను, మైనస్ అనేటిది ఏమీ లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, కొన్ని ఇయర్స్ నుంచి తెలుసు నాకు వైజాగ్ సత్య ఈజ్ వండర్ఫుల్ మ్యాన్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వెనక ముందు చూడు, అలా తీసుకొని వచ్చి ఫేమ్ చేసేస్తాడు. అలాంటి వాళ్ళు ఈ మధ్య ఎవరుండరు చెప్పండి. వాళ్ళు దాని వాళ్ళు పోనీలేని, మనం ఫేమ్ వచ్చేది చూద్దాము అనేలాంటి సొసైటీలో అది వదిలి ఫేమ్ చేస్తాడు.
అలాగే కోపము ఉంటుంది సత్య, కొంచెం పొద్దే చిన్న పిల్లలాగా అయిపోతాడు మళ్ళీ. కోపం బాగా అలా కోపంగా మాట్లాడేస్తాడు. ఇంకొంచెం Sorry, చాలా సారీ తెచ్చండి. సారీ అని నాకు ఏజ్ అయిపోయింది కదా. అనేసి ఏజ్ అయిపోయింది. చాలా మంచి వ్యక్తి, హార్ట్ఫుల్లీ మంచి చేస్తాను, వ్యక్తి. బుజ్జిని కూడా Seriously. మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు. అదే ప్రేమ, అదే నేనే తిడతాను, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను. ఫ్రెండ్షిప్. అది ఎక్కడో పుడతాము, ఎక్కడెక్కడో పెరుగుతాము, అలా కలిసిపోతాం. అంటే ఏంటంటే నేను చాలా పంక్చువల్ గా ఉంటాను తేజ. ఓకే. టైం టు టైం తిడతారు అనేది బ్యాడ్. ఏదైనా ఎవరికైనా ఒక పని Casual గా, చెప్పాను, ఒక ఆ పని ఆ టైంలో చేయలేదనుకో ఇష్టం వచ్చినట్టు అదే తిడతా. అదే. ఇంకోటి సోషల్ మీడియాలో ఎవరన్నా కొంచెం కాంట్రవర్షియల్గా ఫేమ్ అయినా కొంచెం ఇమీడియట్లీ గ్రో వస్తుంది అనంగా కొంతమంది అటు ఇటు కాకుండా వీడియోలు చేస్తారు, అంటే ప్రొఫెషనల్గా కాకుండా అడ్డగోలియా చేస్తారు కదా, కొంచెం బోల్డ్గా కొంచెం రఫ్ అండ్ టఫ్గా. వీళ్ళు ఇమీడియట్లీ మీకు కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఎట్లా కాంట్రాక్ట్లోకి కావాలంటే నేనే వెళ్తా. ఎట్లా? నాకు ఏంటంటే ఇప్పుడు ఖతర్ బాబు అనే ఒక వ్యక్తి ఉంది. అవును. ఆ వ్యక్తి ఒకప్పుడు ఖతర్లో అన్ని బోల్డ్ కంటెంట్ చేసి ఫేమస్ అయింది. ఇండియా వచ్చింది. నేనే మెసేజ్ పెట్టిన, సిస్టర్ ఏంటి మీరు ఇండియా వచ్చేసారని తెలిసింది, మరి ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగితే, ఓహో మీరా వైజాగ్ సచ్చే గారా, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఏమైనా ఉంటే అవకాశాలు ఇవ్వండి అని నాకు మెసేజ్ చేస్తుంది. అట్లా నేను ఎవరైనా కొంచెం టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ బయటికి తీయాలని చూస్తా. ఇగోండి వీళ్ళకి టాలెంట్ ఉందండి అని సినిమా డైరెక్టర్లు, నాకు తెలిసిన డైరెక్టర్లు, రాజమౌళి అని చెప్పడం లేదు, ఏవో చిన్న చిన్న డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి చూపించడం, వాళ్ళ సినిమాల్లో పెట్టేయడం, టీవీ సీరియల్లో పెట్టేయడం, అట్లా చేస్తుంటాను. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చి ఉన్నాడు, టిక్ టాక్ దుర్గారావు ఉన్నాడు, ఆవేశ స్టార్ ఉన్నాడు, ఇన్స్టా బంగారం ఉంది, వీళ్ళందరినీ దేవసేన ఉంది, వీళ్ళందరినీ మల్లెమాల్లో జబర్దస్త్లో పెట్టింది నేనే. ఓకే. అలాగే ఇప్పుడు చాలా మందికి సినిమాల్లో కూడా పెట్టిన, ఉప్పల్ బాలు కావచ్చు, ఈ టిక్ టాక్ దుర్గారావు కావచ్చు, బంజారీస్ ప్రశాంత్ కావచ్చు, మొన్న కుచ్చిత డైలాగు గుంటూరు కార్లో తమన్ గద్దర్ నేనే తీసుకెళ్ళిన. అలాగే మన ఎవరు లాఫింగ్ స్టార్ని హనుమాన్లో పెట్టించిన, సినిమాల్లో కూడా పెట్టిస్తుంటాను, టీవీ సీరియల్ ఏమన్నా కూడా పెట్టిస్తుంటాను. అంటే వాళ్ళు ఆ టాలెంట్ ఉందంటే నేను చెప్తాను అనమాట, వీళ్ళకి వాళ్ళని కాంటాక్ట్ అవుతాను, వీళ్ళని కాంటాక్ట్ అవుతాను, మధ్యలో ఒక వారధిలా ఉంటా, బ్రిడ్జ్లా. కొంతమంది అయితే డైరెక్ట్గానే వచ్చేస్తారు నా దగ్గరికి, మాకు ఏదైనా ఉంటే కొంచెం హెల్ప్ ఇప్పుడు చేయండి. మీ వీడియోలు చూసి కొంతమంది నవ్వుకుంటారు, మీమర్స్ అయితే మీ మీద వాళ్ళు బతికేస్తున్నారు ఈజీగా, చాలా బతికేస్తున్నారు కదా. కొన్ని మిలియన్స్. సో కొన్ని ఫన్నీ మీమ్స్ వస్తాయి, కొన్ని బోల్డ్ మీమ్స్ వస్తాయి, కొన్ని గలీజ్ మీమ్స్ వస్తాయి కదా. చాలా వరస్ట్. సో అవి చూసినప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించింది? చాలా బాధ. ఎందుకంటే మేము అలాంటి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా, అలాంటి వరస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చింటే ఆ మీనింగ్స్ లాగా ఉండింటే మన ఫ్యామిలీస్, మనం టేక్ ఈజీ ఎన్నోసార్లు చాలా ఏడ్స్తాం అనమాట, చాలా నొప్పి వేస్తుంది. ఖచ్చితంగా మనం ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఇంకా మనం బయట వచ్చేస్తాం, ఇంక బ్యాక్ పోతేనో అలాగే అనిపించేస్తాం. ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, బాధపడతాము, కానీ ఎవరైనా మళ్ళీ పొగిడితే అవన్నీ మర్చిపోతాం. అవును. ఓకే. రెండు ఉన్నాయండి లైఫ్లో, దాచుకోవడానికి ఏం లేదు. ఐ డోంట్ కేర్ అంటారు కొంతమంది. నీకు కూడా థ్యాంక్ యూ. నువ్వు ఒక ఫైనల్ గా ఒక మాట చెప్పాలి నేను, ప్రజలారా చాలా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బుజ్జి రమేష్ అనే ఇంటర్వ్యూలో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ మధ్య చాలా తగ్గిండాయి బ్యాడ్ కామెంట్లు, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా వరస్ట్ కామెంట్లు తగ్గిండాయి, మంచి 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 మెసేజ్లు వస్తున్నాయి. ఎంతో బాగా మనకి ఇంటర్వ్యూ ఇచ్చిన మా సెలబ్రిటీ తేజ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ నడుస్తున్నాయి కదా, తమ్నెల్స్ ఉన్నాయి లేనేస్తారు కదా, సో వీళ్ళ మీద మీది ఏంది ఒపీనియన్ అసలు? ఈ ఛానల్ వాళ్ళు ప్రతిదాన్ని మిమ్మల్ని పిలుస్తారు కదా కొంతమంది, ఏంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్? మేము వెళ్తాం, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళు ఫేమస్ సంపాదించుకుంటారు. అవుతారు పాపం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎందుకు పిలిపించుకుంటారు జనాలు మీకు? ఇప్పుడు కొంతమంది ఛానల్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఎందుకు పిలిపించారు? నేను సోషల్ మీడియాలో స్టార్ కదా, వైజాగ్ సత్య అంటే ఫేమ్ ఉండే వాళ్ళనే కూర్చోపెట్టాలి. బెంగళూరు బుజ్జి అంటే ఒక స్టార్ కదా, ఉప్పల్ బాలు అంటే ఒక స్టార్ కదా. అంతేనా? లేకపోతే ఛానల్ వాళ్ళకి కంటెంట్ దొరకక గెస్టులు రాక డబ్బులు ఇచ్చి మరి అట్లా అలా పిలిపించుకుంటారు? కాదు, ఇప్పుడు గెస్ట్ నాలో కంటెంట్ ఉంది. ఏముంది? ఇప్పుడు సపోజ్ కరెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, దేనికోసం మాట్లాడమని మాట్లాడతాను నేను. నాలో మంచి టాలెంట్ ఉంది, అవాబావాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త మెసేజ్. లవర్ ఉందా మీకు? నో నో నో. మీకు సత్య గారు? నో. నాకు లవర్ ఉప్పల్ బాలు ఇంకెవరు లేరు. చలో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఏంటి? గుళ్ళ గంటున్నట్టు పనిచేసావా? అది లేదు అని ఇప్పుడు ఇలా కామెంట్. పోడు దానికే ఏముంది, నువ్వు మా ఫ్రెండ్వే కదా, ఈవెన్ కాకపోతే రేపైనా వస్తా. కాదు కాదు, అది లేదు. రియాక్షన్ చూద్దామని అలా చెప్పాను. ఓన్లీ అలా ఏం లేదు, మేము ఎప్పుడు హార్ట్ఫుల్లీ వండర్ఫుల్ రియాక్షన్ కోసం ఏం కొద్ది నెలగా 1 వీక్ ఉంటాడు, మళ్ళీ వస్తా. ఏముంది అయినా మేము ఏమన్నాము, ఉన్ని లేని పర్వాలేదు ఇద్దాము అన్నాము. అంటే నేను చూసి అంటే చాలా మంది ఇట్లా అనగానే కొంచెం ఫీల్ అవుతారు, ఎంత కష్టపడ్డామని. అదెంత ఏం లేదు, కాకపోతే పాప మీకు టైం వేస్ట్ అయినాయి. ఎనీవేస్ బుజ్జి గారు, మీరు బెంగళూరు నుంచి మన తెలుగు స్టేట్కి వస్తున్నారు వెళ్తున్నారు, సో మీ లైఫ్లో మంచి ప్రాజెక్ట్స్ రావాలి,
మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. అట్లే సత్య గారు మీరు మంచి ప్రొఫెషన్ నుంచి ఆర్టిస్ట్ ఫీల్డ్కి వచ్చారు. ప్రతి కరెంట్ సిచ్యువేషన్ మీద మాట్లాడతారు, మంచి మంచి వాళ్ళని ఇండస్ట్రీని పరిచయం చేస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళని. సో మీరందరూ ఇలాగే ఫ్రెండ్షిప్ కొనసాగుతూ మీ టీం అంతా ఇంకా ఫామ్ అయ్యి మంచిగా లైఫ్లో సెట్ అవ్వాలని చెప్పేసి నేను మా ఛానల్ తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కూడా ఒక విషయం నీకు చెప్తాను, నువ్వు మంచి డాన్సర్. ఒకప్పుడు నీ డాన్సులు చూసాను నేను. వండర్ఫుల్ యాక్టర్, నీకు మంచి టాలెంట్ ఉంది అందుకే డాన్సింగ్ ఫీల్డ్ లో. అందుకే ఇప్పుడు నువ్వు కూడా అందులో కూడా కొంచెం దృష్టి పెట్టు. ఓన్లీ యాంకర్ గానే కాకుండా నీకు కూడా ఒక ప్రభుదేవ, ఒక లారెన్స్, ఒక ఎవరు శేఖర్ మాస్టర్, మన డాన్స్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా మంచి సినిమా ఫస్ట్ కి ఇప్పటికి మీరు చాలా రేంజ్ మారారు. అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. అది మీ గాడ్ గిఫ్ట్, మీరు చేయండి మంచి పనులే. అలాగే మీ మాస్ మహారాజా రవితేజ గారికి కూడాను సెల్యూట్స్. చాలా ఇష్టం రవితేజ గారు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన సెల్ఫ్ మేడ్ పర్సన్, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ సపోర్ట్ ఆయన ఈ రోజు ఒక పెద్ద స్టార్. సెలబ్రిటీస్ అంతా నిన్ను తోడు ఉంచుకుంటారంటే నువ్వు ఎలా ఉంటే నీ క్యారెక్టర్ ఎలా ఉంటే అది మీ గాడ్ గిఫ్ట్. ఇస్ వండర్ఫుల్ మ్యాన్ అండి నిజంగా. మీ రవితేజ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను 2-3 సార్లు ఆయన కలిసాను అక్కడ పార్కోట్లో. నేను మేనేజర్గా చేసేటప్పుడు 2-3 సార్లు ఒక షూటింగ్ కూడా అక్కడ ఏదో అయింది. ఆయన అందులో గుడ్డోడ్ క్యారెక్టర్ చేస్తారు కదా, రాజాది గ్రేట్. వైజాగ్లో షూటింగ్ అయింది. నేను నాతో చాలా క్లోజ్గా మాట్లాడారు ఆయన. చాలా మంచి వ్యక్తి ఆయన. ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలండి పంపిస్తాను.